ఓకే, గుడ్, వెరీ గుడ్. సో 1 second guys. ఓకే, అందరు మీట్ అవ్వండి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నిన్న మనం ఐపీఓ గురించి మాట్లాడుకుంటాం. నిన్న మాట్లాడుకునేటప్పుడు నేను ఒక టాపిక్ చెప్పాను. ఏం టాపిక్ చెప్పానంటే, ఐపీఓస్ భలే ప్రాఫిట్స్ తో ఓపెన్ అవుతున్నాయండి, విపరీతమైన ప్రాఫిట్స్ తో ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్పాను. కొన్నిసార్లు మంచి కంపెనీస్ అయితే మంచిగా డిమాండ్ క్రియేట్ అయితే ఓపెన్ అవుతున్నాయి, వెరీ గుడ్. కానీ రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారు, ఒక ఐపీఓ ఉంది అనుకో, లెటర్స్ కన్సిడర్ ఎక్స్ అయిన ఒక ఐపీఓ ఉంది, అరే ఇది చాలా మంచి కంపెనీరా, ఈ కంపెనీలో నాకు గనక షేర్స్ అలాట్ అయితే నేను దీన్ని చాలా రోజులు నీకు వదిలేస్తా, ఒక 2-3 months లేదా 5-6 months వదిలేస్తా, అప్పుడే తీదలుచుకోవాలా అని చెప్పి అనుకుంటారు. మంచిదే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిదే. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని యాక్టివిటీస్ వల్ల ఏం జరుగుతుందంటే, స్టాక్ మార్కెట్ లో ఒక సైకిల్ రన్ అవుతుంది. ఏంటంటే, ఒక కంపెనీ ఐపీఓ పడుతుంది, దానికి సపోజ్ బాగా రెస్పాన్స్ వచ్చింది అనుకో, బాగా ఓపెన్ అవుతుంది, దాని లిస్టింగ్ ప్రైస్ బాగా ఓపెన్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో. ఇప్పుడు సపోజ్ వాడు ఒక 100 రూపీస్ పెట్టాడు అనుకో, అది ఒక 160 రూపీస్ ఓపెన్ అయింది అనుకో, అంటే 60% రిటర్న్స్ ఇచ్చేస్తుంది అనుకో. ప్రజలకు ఏంటంటే, ఈ ఐపీఓ కాకుండా వెంటనే వేరే ఐపీఓ రెడీగా ఉంటుంది, అదే వారంలో ఇంకొక ఐపీఓ రెడీగా ఉంటుంది, ఆ నెక్స్ట్ వారంలో ఇంకొక ఐపీఓ రెడీగా ఉంటుంది. సిరీస్ ఆఫ్ ఐపీఓస్ రీసెంట్ గా రావడంతో ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా కూడా ఈ ఐపీఓ వచ్చిందా, తగలేకపోతే తగలేదు, రీఫండ్ వచ్చేస్తుంది, ఫైన్. సపోజ్ వాడికి అలాట్ అయింది అనుకో, ఎంత రిటర్న్స్ వచ్చినా వాడు ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ డే దాన్ని సెల్ చేస్తున్నాడు, చాలా మటుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక బ్యాలెన్స్ కింద తీసుకుంటే, ఇది బై, ఇది సెల్, షేర్స్ కనుక బాగా బై చేస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది షేర్, షేర్ ఏమవుద్ది, వాల్యూ ఏమవుద్ది, పెరుగుతుంది. ఇప్పుడు దాని మీద సెల్లింగ్ ప్రెషర్ బాగా పడింది అనుకో, ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఐపీఓకి జాగ్రత్త చూసుకోండి, ఆడియో అంతా చూసుకోండి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుందంటే, షేర్ పడిపోతుంది, వాల్యూ, ద షేర్ ప్రైస్ విల్ డిక్రీజ్. సో అలానే చాలా మంది ఏంటంటే, మార్కెట్ లోకి వచ్చిన వెంటనే సెల్లింగ్ ప్రెషర్ పెట్టేస్తున్నారు, వచ్చిన ఇన్వెస్టర్స్ మొత్తం అమ్మేస్తున్నారు అనమాట. అందుకని చాలా ఐపీఓస్ మీరు చూసినట్టయితే దాని కర్వ్ ఎలా ఉంటుందంటే, ఐ విల్ డ్రా అండ్ షో, దాని కర్వ్ ఎలా ఉంటుందంటే, లిస్టింగ్ ప్రైస్ ఏమో ఇక్కడ ఉంటుంది, అది వాడు ఇచ్చే ప్రైస్ ఏమో ఇక్కడ ఉంటుంది ఐపీఓలో, మార్కెట్ లో లిస్టింగ్ ప్రైస్ ఏమో ఇక్కడ ఉంటుంది, లిస్ట్ అయిన వెంటనే టంగ్ అని పడిపోతుంది. ఓకే, సో మీరు కూడా ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సిరీస్ ఆఫ్ ఐపీఓస్ కనుక వస్తున్నట్టయితే, అంటే ఒకదాని తర్వాత ఒకటో మంచి ఐపీఓస్ వస్తా ఉంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ 2 days లో మీకు వచ్చిన ప్రాఫిట్స్ ని మీరు తీసేసుకునేలాగా ట్రై చేయండి. లేదు దాన్ని నేను ఉంచుకుంటాను అనుకుంటే, యుల్ మేక్ ఎ మిస్టేక్. నేను కూడా ఏం చేశానంటే, నేను ట్రెండ్ చూస్తా ఉన్నా, ఐపీఓ వచ్చిన తర్వాత ప్రతి చోట పడిపోతుంది. నాకు హెరెన్బా ఇండస్ట్రీస్ కూడా అలాట్ అయింది, నాకు పర్సనల్లీ నాకు హెరెన్బా ఇండస్ట్రీస్ అలాట్ అయింది. ఫస్ట్ డే నాకు 6,000 రూపీస్ ప్రాఫిట్ నేను చూసా. ఫస్ట్ డే నేను అమ్ముకోవాలి, నేను వెయిట్ చేశా, ఇంకా వస్తుందేమో చూసా. లాస్ట్ కి ఎక్కడ అమ్ముకున్నాను తెలుసా, 500 ప్రాఫిట్ కమ్మా నేను, 500 ప్రాఫిట్. అర్థమైందా? ఎందుకంటే ట్రెండ్ ఎలా ఉందంటే, కంపెనీ ఎంతైనా బాగుండేవండి, సూపర్ గా ఉండేవండి, ప్రజల దగ్గర డబ్బులు. ఇప్పుడు వీడి దగ్గర చాలా మంది దగ్గర 15,000 రూపాయలు ఉంటాయి ఇండియాలో, యావరేజ్ గా చూస్తే 15,000 రూపీస్ ఉంటాయి యావరేజ్ ఐపీఓస్ ఇన్వెస్ట్ చేయడానికి యావరేజ్ గా. ఇప్పుడు వాడేంటి, ఆ 15,000 రూపీస్ నే ప్రతి కంపెనీకి రొటేట్ చేద్దాం ట్రై చేస్తాడు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయి, అలాట్మెంట్ అవలేదా, డబ్బులు వచ్చేస్తాయి, అయ్యిందా, ఫస్ట్ డే తీసేసాయి, మళ్ళీ రెండో దాంట్లో పెట్టేసాయి, మళ్ళీ దాంట్లో ట్రై చేయి, అవలేదా, ఓకే అయ్యిందా, మళ్ళీ ఫస్ట్ డే తీసేసాయి. ఈ సైకిల్ ఫాలో అవుతుంది మార్కెట్స్. మీకు అర్థమవుతుందని చెప్పే పాయింట్, గెటింగ్ మై పాయింట్. అట్లాగా సపోజ్ మీకు గనుక అలాట్ అయితే, సాధ్యమైనంత వరకు ట్రై టు ఎగ్జిట్ ఆన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ డేస్. ఓకే, ఈ స్ట్రాటజీ అనేది మారచ్చు. సపోజ్ ఏమైనా మారేటట్టుంటే నేను ఇంటిమేట్ చేస్తా, లేదంటే కొంచెం సైకిల్ చేంజ్ అయిందని. కానీ వచ్చే రోజుల్లో జూన్ లో మళ్ళీ వెంటనే ఐపీఎస్ వచ్చేస్తున్నాయి మంచి అన్ని కూడా. సో ట్రెండ్ మళ్ళీ ఇలానే ఉండే ఛాన్స్ ఉంది మాట, దేర్ మైట్ బి ఎ ఛాన్స్. సో జాగ్రత్త పడండి. అర్థమైందా? ఫైన్, వెరీ గుడ్. ఓకే, సో నౌ ఐ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో ఈ బ్రోకర్ కంపెనీస్ ఉన్నాయి చూసారా, వీ హ్యావ్ సమ్ బ్రోకర్ కంపెనీస్. ఇప్పుడు జెరోదా అవ్వచ్చు, అప్ స్టాక్స్ అవ్వచ్చు, ఏంజిల్ బ్రోకింగ్, బ్లా 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 బ్లా, వీ హ్యావ్ మెనీ కంపెనీస్. వీళ్ళందరూ ఏంటి, చారిటీ చేస్తారు. అదే డూయింగ్ ఏ చారిటీ, మన కోసం స్టాక్స్ తీసుకొని
మన కోసం స్టాక్ సెల్ చేసి మన తరపున ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? వాడు ఏదో ఆశిస్తాడు కదా మన వైపు నుంచి. వాట్ డస్ దట్ ఏంటది? బ్రోకరేజ్. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద వాడు కమిషన్ తీసుకుంటాడు. ఓకే, మనకి కొన్ని రోజులు నేర్చుకుంటారు ఈక్విటీ, ఆప్షన్స్, ఫ్యూచర్స్ అని కొన్ని సెగ్మెంట్స్ నేర్చుకుంటారు. ఈక్విటీకి పర్ ట్రాన్సాక్షన్ 20 రూపీస్ అని, ఆప్షన్స్ కి పర్ ట్రాన్సాక్షన్ 40 రూపీస్ అని చూస్తారు. ఇదంతా కూడా ఇలా తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఓకే, అమెరికాలో ఏంటంటే పాపులేషన్ తక్కువ, కానీ ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ చాలా ఎక్కువ. మోర్ దెన్ 48% ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి, రాబిన్ హుడ్ అలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నో బ్రోకరేజ్ నథింగ్. వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటేనే కంపెనీకి రెవెన్యూ వచ్చేస్తుంది. కానీ ఇండియాకి వచ్చేపాటికి మన స్టాక్ మార్కెట్ లో పార్టిసిపేషన్ తక్కువ కాబట్టి బ్రోకర్స్ ఈ మాదిరి అయినా సరే వాళ్ళు ఛార్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ మాదిరి అయినా సరే, అర్థమైందా? నేను లాస్ట్ ఇయర్ నేను చేసిన ట్రాన్సాక్షన్స్ చూపిస్తా ఉంటాను. చూడండి ఎంత కనిపిస్తుందా? ఎంత? 23,000. నేనేమనుకుంటా, రోజుకి ఈరోజు 100 రూపాయలు కదా, పోనీ ఈ రోజుకి 20 రూపాయలు కదా, పోనీ ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా ఒక 12 మంత్స్ నేను మొత్తం కంబైన్ చేసి చూసుకుంటే ఎంత వచ్చింది ఇక్కడ బ్రోకరేజ్? ఎంత వచ్చింది? 23,000 రూపీస్ వచ్చింది. బ్రోకరేజ్ అంటే ఓన్లీ బ్రోకరేజ్ మాత్రం ఉండదు. సెంట్రల్ జిఎస్టీ, క్లియరింగ్ ఛార్జెస్, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, సెబీ టర్న్ ఓవర్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్, స్టాంప్ డ్యూటీ, అది ఇది అన్ని వేస్తాడు అనమాట. ఓకే, ఇవన్నీ చూసుకుంటే సపోజ్ ఆప్షన్స్ కి 40 రూపీస్ అలా అన్నా కదా, ఇంకా 15 రూపీస్ దాకా పెరుగుతుంది, 55-60 రూపీస్ అలా పెరుగుతుంది. ఓకే, జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నా. ఇలాగా బ్రోకరేజ్ కంపెనీస్ అని బ్రతుకుతాయి, ఇలాగా వాళ్ళు బ్రతికేది. అండ్ ఇప్పుడు జెరోదా ఉంది అనుకోండి, జెరోదా ఓపెన్ చేయాలంటే మనకు ఓపెనింగ్ ఫీ ఛార్జ్ చేస్తాడా చేయడా? ఎస్ ఆర్ నో? 200-300 ఛార్జ్ చేస్తా ఉంటాడు. అది వాడికి డబ్బు. మీరు చూసినట్టయితే అప్ స్టాక్స్ వాడు ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాడు, ఏంజల్ బ్రోకింగ్ ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాడు, జెరోదా వాడు ఓపెనింగ్ కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అయినా సరే జెరోదా నెంబర్ 1 లో ఉంది. ఎందుకని? అయినా సరే జెరోదా నెంబర్ 1. ట్రాన్సాక్షన్ చార్జెస్ అటు ఇటు ఒకేలా ఉంటాయి. కొంచెం ఏంజల్ బ్రోకింగ్ లో కొంచెం వాడు తీసుకుంటా ఉంటాడు. ఇంటర్ఫేస్, యూజర్స్ కి వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూజర్స్ కి వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఏది జెరోదాకి వచ్చేపాటి. అలా అని చెప్పి నేను ఏదో మన యూట్యూబ్ ఛానల్స్ లో మీరు అప్ స్టాక్ ఇన్స్టాల్ చేసుకోండి, ఏంజల్ బ్రోకింగ్ ఇన్స్టాల్ చేసుకోండి చెప్పేసి పర్సన్ కాదు. నేను ఇప్పుడు దాకా ఒక్కరికి లింక్ కూడా ఇవ్వలేదు. ఓకే, నథింగ్. మీకు ఏం కావాలనేది గూగుల్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో అప్ స్టాక్స్ ఎవరైనా వాడుతూ ఉంటే వాళ్ళకి బడ్జెట్ February 1 జరిగిన బడ్జెట్ లో చూస్తే మధ్యాహ్నం అంతా అప్ స్టాక్స్ పనిచేయాల. ఎవరికైనా ఐడియా ఉందా? ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు? మధ్యాహ్నం మొత్తం పనిచేయదు, అసలు మొత్తం ఆఫ్టర్ సెషన్ తగ్గిపోయింది, సర్వర్స్ బాగా క్రాష్ అయిపోయి. ఓకే, పోనీ జెరోదాలో అలా ఉండవంటే ఉంటాయి, గ్లిచెస్ అందరికీ ఉంటాయి, టెక్నికల్ గ్లిచెస్ అందరికీ ఉంటాయి, సడన్ గా అవుట్రేజ్ ఉన్నప్పుడు ఉంటది. కానీ ఒక గ్లిచ్ కి టైము మిస్టేక్ అనేది చాలా హైగా ఉండాలన్నమాట. ప్రతి చోట మిస్టేక్ జరుగుతుంది అనుకో చిరాకు వస్తాయి యూజర్ కి. జెరోదాకి ఏంటంటే వాడికి గ్లిచెస్ ఉంటుంది, కానీ రిజాల్వింగ్ టైం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రిజాల్వింగ్ టైం ఇస్ వెరీ ఫాస్ట్. అందుకని ఇండియాలో చాలా మంది యూజర్స్ జెరోదా వైపు వెళ్తా ఉంటారు అనమాట. అండ్ ద CEOs ఆర్ డ్రాయింగ్ మోర్ దెన్ 100 crores per annum. తెలుసు కదా, రీసెంట్లీ బాగా ట్విట్టర్ లో మొత్తం ఫైర్ అవుతున్నారు. ముగ్గురు ఇండివిజువల్లీ 100 crores వాళ్ళు చెప్పారు, లేదని 100 crores కాదు, ట్యాక్స్ కడతామని చెప్పేసి. ఓకే, ఫైన్. సో అట్లాగా. నైస్. బ్రో, చిన్న డౌట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఓపెనింగ్ కి 300 ఎంత చార్జ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టాక్ మార్కెట్ పడింది అని ఒక 1 year వరకు డిమాట్ అకౌంట్ వాడకున్నా కానీ చార్జెస్ చేస్తారా? మీరు అకౌంట్ ఉంటే అకౌంట్ హ్యాండ్లింగ్ చార్జెస్ ఉంటాయి, పర్ ఇయర్ వాడి చార్జ్ చేస్తాడు. మీరు వాడకుండా వరకు అకౌంట్ హ్యాండ్లింగ్ చార్జెస్ 1 year ప్రతి 1 per annum ఉంటుంది అనమాట. మీరు ఏదైతే పే చేస్తారో అది పే చేయాలి డెఫినెట్. కాబట్టి వాడినా వాడుకోవాలి. ఓకే, చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ, నో ప్రాబ్లం, నాట్ బిగ్ డీల్. ఓకే, ఫైన్. సో వన్ సెక్ నేను ఒక 10 minutes తర్వాత మళ్ళీ విండో ఇస్తాను, దెన్ యూ కెన్ ఆస్క్ డౌట్స్. 10 minutes తర్వాత ఇస్తాను. ఓకే, ఫైన్. సో ఫైన్. ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు దాకా వినిందంతా ఏంటంటే స్టాక్ మార్కెట్ లోకి కంపెనీస్ రాకముందు ఏం జరుగుతుంది ఇది విన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు నుంచి స్టాక్ మార్కెట్ గురించి మనం వింటాం అన్నమాట. డైరెక్ట్ గా ఇంకా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయి కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. ఓకే, ఎప్పుడు మీరు ఇది వింటా ఉంటారు ఈ వర్డ్స్, నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటే, సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకదానికి సంబంధించింది. ఈ టర్మ్స్ ఒకదానికి సంబంధించినవి
ఈ టర్మ్స్ ఒకదానికి సంబంధించింది. ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా? యా, ఫైన్, వెరీ గుడ్. ఈ నిఫ్టీలో కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, సెన్సెక్స్ లో కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, కానీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా కూడా వెయిటేజ్ దేనికి ఇస్తారంటే దే విల్ గివ్ టు నిఫ్టీ 50 అనే దాన్ని ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటాం. పద్దాక దీనే చూస్తూ ఉంటాం. ఇవాళ నిఫ్టీ 50 ఎంత పెరిగింది, సెన్సెక్స్ ఎంత పెరిగింది, ఇదే చూస్తాం. దాంట్లో ఎక్కువగా నిఫ్టీ 50 ఎక్కువ వ్యాలిడిటీ ఇస్తాం. ఎందుకు? ది ఆన్సర్ ఇస్ వై. ఓకే, సో I'll tell. ఓకే, సెన్సెక్స్ కి వచ్చేపాటికి ఏంటంటే సెన్సెక్స్ 30, నిఫ్టీ 50. దీంట్లో వచ్చేపాటికి 50 కంపెనీస్ ఉంటాయి, దీంట్లో వచ్చేపాటికి 30 కంపెనీస్ ఉంటాయి. కొన్ని ఓవర్లాప్ గా ఉంటాయి, పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు కనుక 50 కంపెనీస్ ని యావరేజ్ గా తీసుకుంటే పర్ఫెక్ట్ గా తెలుస్తుందా మార్కెట్ గురించి? 30 కంపెనీస్ గురించి యావరేజ్ గా తీసుకుంటే పర్ఫెక్ట్ వ్యూ వస్తుందా మార్కెట్ గురించి? 50. ఇప్పుడు 50 కంపెనీస్ తీసుకుంటే కదా ఎక్కువగా తెలుస్తుంది మార్కెట్ గురించి. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఎక్కువగా ఏంటంటే నిఫ్టీ 50కి వెయిటేజ్ ఇస్తా ఉంటారు అనమాట. అండ్ నిఫ్టీలో ఏంటి 50 కంపెనీస్ ఏమన్నా కాదు, నిఫ్టీ 50 ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంటుంది, నెక్స్ట్ 50 కంపెనీస్, నిఫ్టీ 100 ఉంటుంది, నిఫ్టీ 200 ఉంటుంది, నిఫ్టీ 300 అలాగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎందుకని నేను ప్రిసైజ్ గా నిఫ్టీ 50 అనేది నేను ప్రెస్ చేస్తున్నాను, కొంచెంసేపట్లో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఏంటో చూపిస్తా, అవేంటో చూపిస్తా. 1 సెకండ్. ఓకే, నిఫ్టీ ఇండిసెస్. ఓకే, సో ఇండెక్స్ అంటారన్నమాట, ఇండెక్స్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ లాస్ట్ 5 years చార్ట్. నిఫ్టీ మీరు చూడండి, లాస్ట్ ఇయర్ 2020 ఫిబ్రవరిలో ఎక్కడున్నాం మనం? 12,080. మీరు చూసినట్టయితే హైయెస్ట్ పాయింట్. ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో చూస్తే పాత సంవత్సరం అన్నింటినీ కన్సిడర్ చేస్తే వీఆర్ ఎట్ దిస్ హైయెస్ట్ పాయింట్. అవునా? 12,000 పాయింట్స్. దాని తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. అవునా? ఏం జరిగింది? కోవిడ్ వచ్చింది. కరోనా వచ్చి 12,000 పాయింట్స్ నుంచి ఏమైందంటే దాదాపు ఎక్కడ దాకా వెళ్ళిపోయాం మనం? 8,000 పాయింట్స్ దగ్గర వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ మనం ఎలా బౌన్స్ అయ్యాం? 15,000. విపరీతంగా బౌన్స్ అయ్యాం. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిఫ్టీ గనక ఒక 1000 పాయింట్స్ పెరగడానికి ఇంతకు ముందు పాండమిక్ ముందు ఒక 1 year పట్టేది. కంపెనీస్ బాగా గ్రో అవుతా ఉంటే నిఫ్టీ కూడా గ్రో అవుతా ఉంటది. ఓకే, నిఫ్టీ 1000 పాయింట్స్ పెరగడానికి ఇంతకు ముందు 1 year పట్టేది. అలాంటిది కరోనా వల్ల మనం 12,000 పాయింట్స్ నుంచి 7,800 పాయింట్స్ దాకా జస్ట్ 2 weeks లో పడిపోయాం. అంటే దాదాపు 4 సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించిన పాయింట్స్ అన్ని కూడా జస్ట్ అయితే 2 weeks లో కోల్పోయాం. పోయిందా లేదా? ఎస్ ఆర్ నో? పోయింది. అలాంటిది మళ్ళీ 8,000 పాయింట్స్ నుంచి మనం దాదాపు ఇప్పుడు 15,500 అలా వెళ్ళిపోయిందా? సరదాగా 16,000 వేసుకోండి. అంటే డబుల్ అయిపోయాం మనం. డబుల్ అంటే 8 years లో పెరగాల్సినంతా కూడా మనం ఎంతసేపట్లో మళ్ళీ గ్రో అయ్యాం? మళ్ళీ 1 year. 1 year కూడా 1 year లో గ్రో అయిపోయాం. అంటే ఎకానమీ ఎంత ఫాస్ట్ కొడుతుంది రిఫ్లెక్షన్ పైకి, ఎంత ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అట్లా. అండ్ మీకు సేమ్ రిఫ్లెక్షన్ యూ కెన్ సీ ఇన్ ద సెన్సెక్స్ ఆల్సో. ఓకే, సెన్సెక్స్. ఓకే, సో ఐ టేకింగ్ 5 years ఆఫ్ చార్ట్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఎంత ఉంది సెన్సెక్స్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్? 41,000. ఓకే, మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? 27,000 నుంచి మళ్ళీ చూడండి 51. మీరు రోజు చూస్తున్నారు, న్యూస్ ఫాలో అవుతా ఉంటే నౌ ఆర్ నిఫ్టీ ఎట్ ఆల్ టైమ్ హై, సెన్సెక్స్ ఎట్ ఆల్ టైమ్ హై. విన్నారా ఈ పదాలు? న్యూస్ లో వస్తారు. అంటే ఇప్పుడు దాకా స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే వీఆర్ అట్ ద హైయెస్ట్ పాయింట్స్, వీఆర్ ద హైయెస్ట్ లెవెల్స్. ఓకే, సో ప్రౌడ్. ఇండియన్ ఎకానమీ అంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ చూపిస్తుందన్నమాట. అంటే ఈ రోజు జరిగేది చూపించదు, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది రిఫ్లెక్షన్ ఇస్తా ఉంటుంది మార్కెట్స్ అనేవి కూడా. ఓకే, ఫైన్. సో 1 second. ఓకే, కనిపిస్తుంది స్క్రీన్? ఫైన్. ఓకే, సో ఇప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే నిఫ్టీ
50 అన్నావు, 50లో 50 కంపెనీస్ ఉంటాయని చెప్పి అన్నావు. అండ్ ఈ 50 కంపెనీసే ఎక్కువగా ట్రాక్ చేస్తారని చెప్పి మళ్ళీ అంటున్నావు. ఎందుకని ఈ 50 కంపెనీసే అంత ఇష్టం ఏంటి? ఆ 50 కంపెనీసే ఏంటి? ఎందుకంటే ది ఆన్సర్ బిహైండ్ దట్ ఈస్ దీస్ 50 కంపెనీస్ ఆర్ టాప్ 50 కంపెనీస్ ఆఫ్ ఇండియా. టాప్ 50 కంపెనీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవే టాప్ 50 కంపెనీస్ అని నువ్వు ఎలా చెప్తావు? ఏ క్రైటీరియా బేస్ చేసుకొని చెప్తావు? ద క్రైటీరియా ఈస్ ఏం రాసా ఇక్కడ? మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అసలు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ ఎందుకు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా నువ్వు టాప్ 50 కంపెనీస్ మీరు డిసైడ్ చేశారు? విల్ లెట్ యు నో, ఐ లెట్ యు నో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ భార్గవ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉందనుకో. భార్గవ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉందనుకో. వెరీ గుడ్. ఈ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 షేర్లు ఉన్నాయి మార్కెట్ లో. టోటల్ గా 100 షేర్స్ ఉన్నాయి. అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా చెప్తున్నా. టోటల్ గా నా కంపెనీవి 100 షేర్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేపాటికి 10 రూపీస్. సో వాట్ ఈస్ మై మార్కెట్ క్యాప్? 1000 rupees. మార్కెట్ క్యాప్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఆ కంపెనీకి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి మార్కెట్ లో, మల్టిప్లైడ్ విత్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ప్రస్తుతానికి ఆ కంపెనీ యొక్క షేర్స్ ఎంతగా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్ లో. మీరు విన్నారా? ఇంతకు ముందు ముఖేష్ అంబానీ వరల్డ్ నెంబర్ 10 వెళ్ళిపోయారు, వరల్డ్ నెంబర్ 8 వెళ్ళిపోయారు, వరల్డ్ నెంబర్ 4 వెళ్ళిపోయారు. విన్నారా? ఓకే, ఎందుకని? రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిపోతుంది అనేది ఎందుకని? ఎందుకంటే రిలయన్స్ షేర్స్ పెరుగుతా ఉంటే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగదా? ఇప్పుడు టెస్లా క్యాపిటలైజేషన్ విపరీతంగా పెరిగిపోతుంది అంటారు. టెస్లా క్యాపిటలైజేషన్ ఎందుకు పెరుగుతుందండి? ఎందుకు పెరుగుతుంది? షేర్ వాల్యూ బాగా పెరిగింది. షేర్ వాల్యూ పెరిగినప్పుడు. అంతేనా? ఫైన్, వెరీ గుడ్. మీరు అడగాల్సిన క్వశ్చన్ అంటే ఇండియా మొత్తంలో కూడా హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ ఏంటి? హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వెరీ గుడ్. ఇక్కడ ఒక ఎక్సలెంట్ పాయింట్ ఆ పర్సన్ చెప్పారు. ఆ పర్సన్ ఏమన్నారంటే ఎంఆర్ఎఫ్ అన్నారన్నమాట. ఎందుకు తెలుసా ఆ పర్సన్ ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ పర్సన్ ఆ పర్సన్ ఎందుకు చెప్పాడంటే 85,000 రూపీస్ కదా ఆ ఎంఆర్ఎఫ్ షేర్, 85,000 రూపీస్ కదా. సో కాబట్టి ఈ కంపెనీ హైయెస్ట్ అయి ఉంటుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ లో చేసే బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ షేర్ వాల్యూ చూసి అందరూ అనుకుంటారంటే మోసపోతారు. మరి మీరు చూడాల్సింది, ఇప్పుడు నేనేం చెప్పా, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ విత్ ద ప్రైస్ అన్న. మీరు ఈ ప్రైస్ చూసారు, మరి చూడరా? ఇది కదా, ఇది కూడా చూడాలా లేదా? అవునా కదా? దీని ప్రకారంగా కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందిగా, ఉందా లేదా? ఉంది కదా. సో నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా? నేనేం చెప్తున్నా అందరికి అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి, 5 minutes. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. వెరీ గుడ్. సో 1 second మీకు చూపిస్తా, ఎక్కడ చూడాలో చూపిస్తాను. ఇప్పుడు మీరు బిఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళండి. బిఎస్సి ఇండియా వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని మీద ఏం క్లిక్ చేస్తారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని క్లిక్ చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే వాట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్? వాట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్? 13,74,548 crores. అవునా? అంతేనా? సో మీరే అడగాలంటే బ్రో రిలయన్స్ షేర్ ఎంత? 2,168 ఇవాళ క్లోజింగ్ 2,168 రిలయన్స్. అదేంటి రిలయన్స్ 2,168 దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,74,000 crores. అంటే ఏది ఎక్కువగా ఉండాలి? చూద్దాం. మీ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ క్లిక్ చేయాలి. ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది పక్కన. క్లిక్ చేసినాక ఇక్కడ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్నండి? ఎన్ని షేర్స్ ఉన్నాయి? 600 crores. 676 crores, 20,68,814 షేర్స్. అవునా? అంతేనా? ఫైన్, వెరీ గుడ్. ఇప్పుడు అతను చెప్పినట్టే మనం ఎంఆర్ఎఫ్ క్లిక్ చేద్దాం. ఎంఆర్ఎఫ్ సరే బాగానే ఉంది. ఎంఆర్ఎఫ్ క్లిక్ చేసిన తర్వాత ద షేర్ ప్రైస్ ఇస్ 82,851. ద షేర్ ప్రైస్ ఇస్ సో హ్యూజ్. ఎక్సలెంట్, బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ క్లిక్ చేసిన తర్వాత ఎంఆర్ఎఫ్ కి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయండి మార్కెట్ లో? 42 lakhs. 41,143. సో ఇక్కడ మీకు అర్థమైందా? ప్రైస్ ప్రకారంగా మనం మోసపోకూడదు. మనం చూడాల్సిన పారామీటర్ ఏంటి ఇక్కడ? వాట్స్ ద పారామీటర్?
నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ Number of షేర్స్ shares. హెల్డ్. నెంబర్ ఆఫ్ షేర్స్ అంతేనా వెరీ గుడ్. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే కొన్ని డివిజన్స్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో కూడా కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక టాపిక్ అయితే మనకి ఇక్కడ లార్జ్ క్యాప్ కంపెనీస్, లార్జ్ మార్కెట్ క్యాప్ కంపెనీస్, మిడ్ అంటే మీడియం మార్కెట్ క్యాప్ కంపెనీస్, స్మాల్ మార్కెట్ క్యాప్ కంపెనీస్ అని 3 డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఏ కంపెనీకి అయితే 1,00,000 కోట్లు 1 lakh crores కంటే ఎక్కువగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో దాట్ ఈస్ అ లార్జ్ క్యాప్ కంపెనీ. ఓకే, ఏ కంపెనీకి అయితే 20,000 crores కంటే ఎక్కువగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో దాట్ ఈస్ అ మిడ్ క్యాప్ కంపెనీ. ఏ కంపెనీకి అయితే 20,000 crores కంటే తక్కువ ఉంటుందో లెస్ దాన్ 20,000 crores దాట్ ఈస్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ. అర్థమైందా డిఫరెన్స్? సో 1 lakh crores కంటే ఎక్కువగా ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ అంటారు. 20,000 crores కంటే ఎక్కువగా ఉంటే 20,000 to 1 lakh, 20,000 crores to 1 lakh ఆ బ్యాండ్ విత్ దాట్ ఈస్ మిడ్ క్యాప్ అంటారు. 20,000 crores కంటే చిన్నగా ఉంటే దాన్ని స్మాల్ క్యాప్ అంటారు. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది రిలయన్స్ తీసేసేయండి, ఆల్రెడీ రిలయన్స్ చూసారు. రిలయన్స్ కాకుండా ఓ 2 లార్జ్ క్యాప్ కంపెనీస్ నాకు చెప్పాలి మీరు. 2 లార్జ్ క్యాప్ కంపెనీస్. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ TCS. ఇది screener.com అండి. ఫైన్. ఇది screener.com. ఇది కూడా మంచి వెబ్సైట్. ఓకే, సమ్మన్ ఈస్ సేయింగ్ స్క్రీనర్ కదా, సారీ సమ్మన్ ఈస్ సేయింగ్ TCS కదా. ఓకే, ఇది కూడా మీరు షేర్ మార్కెట్ రిలేటెడ్ గా చూసుకోవచ్చు. దీంట్లో అన్ని కూడా చూపిస్తాను. ఇది ఏంటి screener.com. TCS అని క్లిక్ చేశారు. TCS క్లిక్ చేస్తే దాని మార్కెట్ క్యాప్ ఎంత అండి? ఎంత? 1 lakh. నో చూడండి, జాగ్రత్త చూడండి. 11,68,586 crores. వెరీ గుడ్. అంటే దీని లార్జ్ క్యాప్ కంపెనీ అనొచ్చా? కెన్ ఐ సే దట్? Yes, we can. And remember, Reliance is the first Indian company to hit 15 lakh crores market capitalization. Reliance is the first Indian company to hit 15 lakh crores. అదేంటి ఇప్పుడు ప్రస్తుతానికి మరి 13,74,000 కదా? ఎందుకని క్యాపిటేషన్ తగ్గింది? ఏ రీజన్ తగ్గడానికి? రీజన్ ఏంటి? షేర్స్ వాల్యూ తగ్గుండొచ్చు కదా? ఎస్ ఆర్ నో? లాస్ట్ ఇయర్ జియో వల్ల ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేశారని చెప్పేసి రిలయన్స్ షేర్స్ విపరీతంగా 2,400 ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, దాని తర్వాత రిలయన్స్ షేర్స్ కొంచెం పడిపోయింది. ప్రస్తుతానికి 2,100 అలా ఉన్నాయి. సో కాబట్టి మార్కెట్ క్యాపిటేషన్ తగ్గింది. అర్థమైందా? ఫైన్. ఇప్పుడు ఓకే, టాటా కన్సల్టెన్సీ చెప్పారు. ఇంకో కంపెనీ చెప్పండి, లార్జ్ క్యాప్ ఇంకో కంపెనీ. ఏంటి? యూపీఎల్. ఓకే, ఫాస్ఫరస్ లిమిటెడ్. యూపీఎల్ చూద్దాం. సమ్మన్ ఈస్ సేయింగ్ యూపీఎల్ 62,277 crores. ఈస్ దిస్ లార్జ్ క్యాప్? మిడ్ క్యాప్. ఓకే, ఇంకొక లార్జ్ క్యాప్ చెప్పండి. ఇన్ఫోసిస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ సూపర్ కంపెనీ, ఫెంటాస్టిక్ కంపెనీ. యూపీఎల్ ఎక్సలెంట్ కంపెనీ. చెప్పండి, బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఆబ్వియస్లీ ఇట్స్ లార్జ్ క్యాప్. చూద్దాం. సో బజాజ్ ఫైనాన్స్ వచ్చేప్పటికి ఎంత అండి మార్కెట్ క్యాపిటలైజేషన్? 3,39,700 crores. కాబట్టి ఆబ్వియస్లీ మోర్ దెన్ 1 lakh crores ఇట్ ఈస్ ఎ లార్జ్ క్యాప్. అర్థమైందా? ఫైన్, వెరీ గుడ్. నాకు ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, ఓకే లార్జ్ క్యాప్ అయిపోయింది. నౌ వి డిస్కస్ అబౌట్ మిడ్ క్యాప్ కంపెనీస్. కమ్ ఆన్, మిడ్ క్యాప్ చెప్పండి. అదాని పోర్ట్స్. దాట్ ఈస్ చూడండి, అదాని పోర్ట్స్ ఇది మనకి మిడ్ క్యాపా? ఎక్కడి నుంచో నాయిస్ వస్తుంది, చూడండి ఎక్కడ నాయిస్. ట్రై టు యూజ్ చాట్ బాక్స్. ఓకే, సైలెంట్ గా ఉంటేనే వాడండి, లేకపోతే చాట్ బాక్స్ వాడండి. ఫైన్. అదాని పోర్ట్స్ వచ్చేపాటికి ఏంటంటే 1,57,000 crores. ఇట్స్ నాట్ ఏ మిడ్ క్యాప్, ఇట్స్ లార్జ్ క్యాప్. ఓకే, ఇంకా సరే నేను కంపెనీ టైప్ చేస్తా. అది చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది నాకు చెప్పండి. జస్ట్ అంటే చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అని టైప్ చేసా. ఇది చూస్తే మీకు ఏం గుర్తుకొచ్చింది అందరికి? సో ఇండియాలో ఉన్న డామినోస్ బ్రాండ్ కి ఎవరు దాన్ని తీసుకుంటారు? ఇండియాలో డామినోస్ బ్రాండ్ ఎవరిది? జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో డామినోస్ లో ఏదో పిజ్జా తిని వాళ్ళకి ఏదో ఫుడ్ పాయిజన్ అయింది అని బయట న్యూస్ వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ రియాక్ట్ అవుతుంది దానికి? ఏ కంపెనీ? జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అనుకోవచ్చు. ఆ డామినోస్ షేర్ లేదు కదా, లైట్లీ అనుకోవచ్చు. కానీ డామినోస్ బ్రాండ్ ని వీళ్ళు ఇండియాలో ఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇంపాక్ట్ వెళ్తుంది. ఎస్ ఆర్ నో? ఫైన్. ఇంకొక టైప్ చేస్తా. ఇప్పుడు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? ఏం గుర్తుకొస్తుంది? ఇక్కడ రాసింది చూడండి, మెక్డొనాల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, డామినోస్ బ్రాండ్ ఎలాగైతే వాళ్ళు ఆపరేట్ చేస్తారో
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ ఎవరు ఆపరేట్ చేస్తారు ఇండియాలో? హూ ఇస్ దట్? వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్. ఓకే, సో అక్కడ ఏదైనా సంథింగ్ పాజిటివ్ గా నెగిటివ్ గా జరిగితే వీళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట, వీళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అట్లాగా. అండ్ ఇంకో కంపెనీ టైప్ చేస్తాను, ఈ సరే కానీ ఇదేంటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్? మీరు చూస్తున్న కంపెనీ స్మాల్ క్యాప్. క్యాప్. సో దీని వల్ల మనకు ఒక స్మాల్ క్యాప్ ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. ఇందాక జూబ్లెంట్ ఫుడ్స్ ఏంటి మర్చిపోయిన, చూడలేదు. జూబ్లెంట్ ఫుడ్ మిడ్ క్యాప్. ఇది మిడ్ క్యాపే కదా, మిడ్ క్యాపే కదా. ఇందాక ఆ పర్సన్ ఎవరు ఎంఆర్ఎఫ్ అన్నారు, షేర్ ప్రైస్ చాలా చాలా ఎక్కువ ఉంది ఎంఆర్ఎఫ్, బట్ చూడండి పర్స్పెక్టివ్ మారిపోయిందా మీది ఇక్కడ? పర్స్పెక్టివ్ మారిందా? ఓకే, షేర్ ప్రైస్ ప్రకారం చూడండి, దీని హైయెస్ట్ చూడండి, ఎంఆర్ఎఫ్ హైయెస్ట్ ఎంత ఒక టైంలో? 98,600 దాకా ఎంఆర్ఎఫ్. ఓకే, సో దీని గురించి ఇంకా టాపిక్స్ ఉంటాయి, స్ప్లిట్ బోనస్ టాపిక్స్ వస్తే అక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది కంపెనీ ఎలా చూడాలనేది. ఫైన్. సో ఓకే, మిడ్ క్యాప్ చూసేశారు, లార్జ్ క్యాప్ చూసేశారు, స్మాల్ క్యాప్ లో కూడా ఒక కంపెనీ చూసారు. ఇంకొక స్మాల్ క్యాప్ కంపెనీ చెప్పండి, వన్ స్మాల్ క్యాప్. ఈజీ మై ట్రిప్. ఓకే, రీసెంట్ గా సెన్సేషన్ సృష్టించిన కంపెనీ ఈజీ. ఓకే, ఈజీ మై ట్రిప్ ఈజ్ ఇస్ ఎ స్మాల్ క్యాప్. yes bro. yes వెరీ గుడ్ అర్థమైంది కదా. ఇప్పుడు మీ కంపెనీస్ లో క్యాపిటలైజేషన్స్ ఎలా చూడాలో అందరికి అర్థమైందా? కెన్ ఐ టేక్ ఇట్ as yes? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక నిఫ్టీ 50 అని గనక మీరు తీసుకుంటే, నిఫ్టీ 50 అని తీసుకుంటే, ఇట్ డజంట్ మీన్ దట్ ఈ 50 కంపెనీస్ ఒకే సెక్టర్ రిలేటెడ్ గా ఉంటాయా? అన్ని ఒకే సెక్టర్ రిలేటెడ్ గా ఉంటాయా? No bro. No. ది ఆన్సర్ ఇస్ నో. మనకి దీంట్లో ఎలా ఉంటదంటే, బ్యాంక్ నిఫ్టీ అని ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ ఫార్మా అని ఉంటుంది, నిఫ్టీ ఆటో అని ఉంటుంది, నిఫ్టీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని ఉంటుంది, నిఫ్టీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని ఉంటుంది. సో ఎందుకని ఇట్లాగా డివైడ్ చేశారు? బ్యాంక్ అని, ఫార్మా అని, ఆటో అని, పబ్లిక్ సెక్టర్ అని, పబ్లిక్ సెక్టర్. ఎందుకని ఇలాగా, ఎందుకని చేశారు ఇలాగా? పర్టికులర్ మీకేంటంటే ఆ బ్రాంచ్, ఆ సెగ్మెంట్ ఎలా పెర్ఫార్మ్ చేయో తెలియడానికి, ఆ సెగ్మెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలియడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కనుక ఒక రోజు 200 పాయింట్స్ పెరిగింది అనుకో, నిఫ్టీ 200 పాయింట్స్ పెరిగిందంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ సెక్టర్ షుడ్ పెర్ఫార్మ్ వెల్. ప్రతి సెక్టర్ పెర్ఫార్మ్ చేయ రూల్ లేదు. సరే, నిఫ్టీ 200 పాయింట్లు పెరిగింది, బాగానే ఉంది. ఆ రోజు బ్యాంక్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు, ఆటో సెక్టర్ బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు. మీరు చూస్తే ఏమనిపిస్తుంది, ఓకే నిఫ్టీ పెర్ఫార్మ్ చేసింది, ఆ బ్యాంక్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయాలా, ఆటో ఎంటర్టైన్మెంట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇలాంటి ఒక వ్యూ వస్తే మీకు వస్తుందా రాదా? ఓకే, సో మీరు కనుక ఎక్కడ చూసుకోవాలంటే, 1 సెకండ్, మనీ కంట్రోల్ ఉంది కదా మనకి, మనీ కంట్రోల్ లో ఇఫ్ యూ గో డౌన్ ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది? ఇక్కడ మీకు ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ కనిపిస్తుందా? ఓకే, నిఫ్టీ ఐటీ కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ వచ్చేపాటికి 1 సెకండ్ ఎన్ని పాయింట్స్ మైనస్ లో ఉంది? వాళ్ళ 7 పాయింట్స్ మైనస్ లో ఉంది. బ్యాంక్స్ వచ్చేపాటికి ఎన్ని పాయింట్స్ మైనస్ లో ఉంది? 189. ఓకే, కానీ ఐటీ వచ్చేపాటికి 29 పాజిటివ్ లో ఉంది. అవునా? 29 పాజిటివ్ ఉంది. అంటే ఇవాళ కంపారిటివ్లీ అదర్ సెక్టర్స్ తో కంపేర్ చేస్తే ఐటీ సెక్టర్ లో స్టాక్స్ అంతగా పడలా. అవునా కదా? ఎస్ ఆర్ నో? అట్లా. ఇప్పుడు చూస్తే స్మాల్ క్యాప్, ఆటో, ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి ఎఫ్ఎంసీజీ, పిఎస్సి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇలా మీకు చూపించడానికి స్పెషల్లీ నేను అన్ని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఫైన్. 1 సెకండ్. యా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు కనిపించే కంపెనీస్ అన్ని ఏం కంపెనీస్? వాట్ ఆర్ దోస్ కంపెనీస్? బ్యాంక్ నిఫ్టీ. కనిపించే కంపెనీస్ అన్ని కూడా బ్యాంక్ నిఫ్టీ. అంటే బ్యాంక్ నిఫ్టీ లో అన్ని కూడా బ్యాంక్సే ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్. సో చాలా మంది దేనికి కన్ఫ్యూజ్ అవుతారు తెలుసా? చాలా మంది ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ పారామీటర్ ఉంటుంది. ఒకటి హెచ్డిఎఫ్సి, ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్. రెండు ఒకే కంపెనీసా? ఓకే, చాలా మంది ఏం చేస్తారు తెలుసా? హెచ్డిఎఫ్సికి గుడ్ న్యూస్ వచ్చింది అనుకో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంటారు. సారీ, హెచ్డిఎఫ్సి గుడ్ న్యూస్ వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంటారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గుడ్ న్యూస్ వస్తే హెచ్డిఎఫ్సి కొంటారు. రెండు ఒకే మేనేజ్మెంట్ సంబంధించినవే, మేనేజ్మెంట్ ఒకటే. కానీ ఈ హెచ్డిఎఫ్సి అనేది ఏంటంటే ఎక్కువగా హౌసింగ్ లోన్స్ మాత్రమే కన్ఫర్మ్ అయి ఉంటుంది, హౌసింగ్ లోన్స్ మాత్రమే. ఓకే, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేపాటికి ఏంటంటే పర్సనల్ లోను, వెహికల్ లోను, హౌసింగ్ లోను, ఆ లోన్, ఇలా అన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటి ఆపరేషన్స్ డిఫరెంట్, మేనేజ్మెంట్ సేమ్. అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైందా? స్టాక్ మార్కెట్ లో రెండు వేరు కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచో నాయిస్ వస్తుంది, అందరూ మీట్లో ఉండండి సరదాగా. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను కదా క్వశ్చన్, అప్పుడు రియాక్ట్ అవ్వండి. నార్మల్ గా ఎందుకు అవసరం లేదు కదా. ఓకే, కోటక్, ఆర్బిఎల్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి ఇవన్నీ కూడా?
బ్యాంక్సే కదా, వెరీ గుడ్, Yes. బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు, బాగా. ఇప్పుడు నేను కొంచెం డౌన్కి వెళ్తే, ఇంకొంచెం డౌన్కి వెళ్తే, 1 సెకండ్, ఇవి కనిపించే కంపెనీస్ ఏంటి? వాట్ ఆర్ దీస్ కంపెనీస్? ఓకే, ఇప్కా ల్యాబ్, డాక్టర్ రెడ్డిస్, థైరోకేర్, మెట్రోపాలిస్, సిప్లా, శిల్పా మెడికేర్, క్యాడిలా, లూపిన్, ఆరోఫార్మా, డివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఇంకా కంపెనీస్ ఉన్నాయి. నేను కొన్ని కంపెనీస్ తీసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీస్, అవునా? అవునా? ఈ కంపెనీస్ అన్ని కూడా లాస్ట్ 1 year ఎలా పెర్ఫార్మ్ చేసే మీ అందరికీ ఆబ్వియస్లీ తెలిసే ఉండాలి. స్టాక్ మార్కెట్ తో సంబంధం లేదు. ప్రతి ఒక్క చిన్నపిల్లడు కూడా చెప్తారు ఫార్మా కంపెనీ సరిగ్గా పెర్ఫార్మ్ చేసి అని చెప్పి చిన్నపిల్లడు కూడా చెప్తారు. ఫైన్. ఇప్పుడు ఈ కంపెనీని చూస్తుంటే మీకు ఏం గుర్తుకు వస్తుంది? డాక్టర్ రెడ్డిస్ చూస్తుంటే ఏం గుర్తుకు వస్తుంది? వ్యాక్సిన్. కోవిడ్ టైంలో టాబ్లెట్స్. వెరీ గుడ్. ఎవరికైనా కోవిడ్ వచ్చుంటే అది డాక్సీ, అదేనా? డాక్సీ వీడే కదా? యా, డాక్సీ మెడిసిన్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది. రీసెంట్లీ ఐ హావ్ ఆల్సో రికవర్డ్ ఫ్రమ్ కోవిడ్ ఫార్చునేట్లీ. సో ఎక్కువగా ఇవే టాబ్లెట్స్, డాక్సీ. ఓకే, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్పుట్నిక్ వ్యాక్సిన్ ఇండియాలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? స్పుట్నిక్ ని డాక్టర్ రెడ్డిస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్కా ల్యాబ్స్ వచ్చేపాటికి మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ట్రంప్ కి మనం హైడ్రోక్లోరాక్సీ క్విన్ అని పంపించాం ట్రంప్ కి. సో ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసేది దిస్ ఇప్కా ల్యాబ్, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ కంపెనీ ఇప్కా ల్యాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఈ థైరోకేర్, మెట్రోపోలిస్ ఏంటంటే మీరు స్వాప్స్ ఇస్తా ఉంటారు కదా వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవడానికి, కానీ ఈ ల్యాబ్స్ కి అపోలో ల్యాబ్స్, ఇవి థైరోకేర్, మెట్రోపోలిస్ ఇవన్నీ కూడా అంటే అవి చూసుకుంటా ఉంటారు. సిప్లా వచ్చేపాటికి తెలుసు, కరోనా ఎవరికైనా వస్తే అర్థమైపోద్ది. సిప్లా మెడిసిన్స్ మామూలు కూడా తెలిసిపోద్ది. సిప్లా మెడిసిన్స్ అన్ని కూడా చాలా చాలా ఫేమస్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా. శిల్పా మెడికేర్ కూడా డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు, శిల్పా మెడికేర్, గ్లాండ్ ఫార్మా, ఈ 3 కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇండియాలో దాని ఏమంటారు స్పుట్నిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డిస్, గ్లాండ్ ఫార్మా అనే కంపెనీ కూడా ఉంది, గ్లాండ్ ఫార్మా, శిల్పా మెడికేర్, ఈ 3 కంపెనీస్ బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. ఈ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి ఈ కంపెనీస్ ఎలా పెరిగాయి. లెట్ us కన్సిడర్ గ్లాండ్ ఫార్మా అనే కంపెనీ రీసెంట్ గా ఐపీఓ పెట్టి వచ్చింది. రీసెంట్ గా ఐపీఓ వచ్చిన టైంలో 1800, వాడు ఇచ్చింది కూడా ఇంకా తక్కువ, 1200 ఎంతో. అండర్ సబ్స్క్రైబ్డ్, ఇది అండర్ సబ్స్క్రైబ్డ్. చూడండి ఇంతకుముందు ఎంత ఉంది నవంబర్ లో? 2000 ఉండాల్సింది కాస్త, ఒక నిమిషం 1 సెకండ్, యా 2000 ఉండేది. ఇప్పుడు చూడండి ఎక్కడుందో, ఎక్కడుంది? 3300. విపరీతంగా పెరుగుతుంది గ్లాండ్ ఫార్మ్ మీద అంతా కూడా. ఓకే, సో దట్స్ ఫైన్. క్యాడిలాన్ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? క్యాడిలాన్ చూస్తుంటే నథింగ్. అందరికంటే ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉంది వాడే. వాడిని చూస్తుంటే మీకు ఏదో గుర్తుకు రావాలి. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పదాన్ని మీరు ఎక్కడ వెళ్ళేదా? క్యాడిలా హెల్త్ కేర్, క్యాడిలా. నో, ఫైన్. క్యాడిలా హెల్త్ కేర్ వ్యాక్సిన్ రెడీగా ఉంది, 3rd phase లో రెడీగా ఉంది. కొన్ని రోజుల్లో వీళ్ళకి అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి క్యాడిలా హెల్త్ కేర్ కి. ఓకే, సో మోదీ కూడా రీసెంట్ గా వెళ్ళారు వాళ్ళ యాక్టివిటీస్ చూడడానికి, ఎలా పెర్ఫార్మ్ చేస్తారు ఏంటి అనేది. చూడండి, క్యాడిలా ఎప్పుడైతే 3rd phase లో ఉంది వాళ్ళ వ్యాక్సిన్ అనే న్యూస్ వచ్చిన వెంటనే ద స్టాక్ హ్యాస్ స్పైక్డ్ మోర్ దెన్ 40-50%. ఓకే, ఈ ఏరియాస్ లో తెలిసింది. క్యాడిలా ఇంతకు ముందు లైక్ ఇక్కడ ఉంటే రీసెంట్ గానే మార్చ్ అలా ఉంటే, ఈ న్యూస్ వచ్చిన తర్వాత 420 రూపీస్ ఉండాల్సింది. చూడండి ఏమైపోయింది దాని తర్వాత. 600. ఎందుకు ఇంత పెరిగిందంటే తొందరలో వీళ్ళు వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు, డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. వాళ్ళ గనక వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే ఎలా వస్తాయి వాళ్ళకి రెవెన్యూస్? విపరీతంగా వస్తాయా? అవునా కదా? సో కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఫార్మా. ఓకే, ఫైన్. అండ్ వచ్చి లూపిన్, ఆరోఫార్మా, డివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఓకే, గ్లెన్మార్క్ అని చూస్తుంటే ఎవరికైనా గుర్తుకొస్తుందా? గ్లెన్మార్క్ సంథింగ్ చాలా మోస్ట్ కోవిడ్ టైంలో అసలు దొరకట్లేదు టాబ్లెట్స్. ఫస్ట్ టాబ్లెట్ ఏం ఫస్ట్ టాబ్లెట్? ఓకే, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఫస్ట్ వీలే కనిపెట్టే టాబ్లెట్ ఫ్యాబిఫ్లూ తెలుసా? ఫ్యాబిఫ్లూ అని చెప్పేసి ఈ మధ్యన కోవిడ్ కి అసలు దొరకట్లేదు టాబ్లెట్స్ ఫ్యాబిఫ్లూకి. అది గ్లెన్మార్క్ తయారు చేసింది. అండ్ గ్లెన్మార్క్ ఈ ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ లాస్ట్ ఇయర్ జూలైలో ఎప్పుడో తయారు చేసింది. కోవిడ్ కి టాబ్లెట్ కనిపెట్టిందని చెప్పేసి ఒకే ఒక రోజులో 40% స్పైక్ అయింది. గ్లెన్మార్క్ 1 day 40%. కుడ్ యు బిలీవ్? అట్లా ఉన్నాయి ఫార్మా కంపెనీస్. బయోకాన్, దిస్ ఇస్ ఆల్సో ఫార్మా కంపెనీ. సో ఈ కంపెనీస్ చాలా చాలా ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీస్. ఇప్పుడు ఫామ్ లో ఉన్నాయి అన్ని కంపెనీస్ కూడా. ఫైన్. అండ్ ఇప్పుడు మీరు చూసే కంపెనీస్, వాట్ ఆర్ దీస్ కంపెనీస్? పైన ఐటీ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, మైంట్రీ, టెక్ మహీంద్రా, సిఎంట్, ఎంఫసిస్, ఇవన్నీ తెలుసు కదా, చాలా ఎంప్లాయీస్ ఉండే ఉంటారు కాల్లో. ఓకే, సో ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్. రీసెంట్ గా ఐటీ కంపెనీస్ కూడా సూపర్ గా పెర్ఫార్మ్ చేసాయి పాండమిక్ నుంచి చూసుకున్నట్టయితే. ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? వర్క్ ఫ్రమ్ హోమ్.
అందరు కూడా ఏమనుకున్నారు, పాప వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వీళ్ళకి ఏమొస్తారో ప్రాఫిట్స్, ఏం చేస్తే వస్తాయి అని చెప్పి అనుకున్నారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆల్రెడీ ఎవరైతే కాల్లో ఉన్నారో ఓకే వాళ్ళకి తెలుసు, ఆఫీస్ లో కూర్చుంటే మీరు ఎంత వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చుంటే మీరు ఇంకెంత వర్క్ చేస్తారో మీకు తెలుసు పర్సనలీ. ఓకే, దాని ప్రకారంగా ద కంపెనీ ఇస్ గెటింగ్ సమ్ వండర్ఫుల్ రెవెన్యూస్. ఓకే, ఏసీ ఖర్చు అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ ఖర్చు అవసరం లేదు, ట్రావెలింగ్ ఖర్చు అవసరం లేదు. ఇంట్లో మన ల్యాప్టాప్ పెట్టుకొని కరెంట్కి ఇస్తున్నాడు అనుకోండి, సారీ ఇంటర్నెట్ కదా ఇస్తున్నాడు కొంచెం. ఓకే, హ్యూజ్ ప్రాఫిట్స్ ఆన్ బోత్ వేస్. ఐటీ కంపెనీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ సెగ్మెంట్స్. అండ్ ఐటీ వచ్చే రోజుల్లో విపరీతంగా గ్రో అవుద్ది ఇండియాలో. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ అంతా జరిగిన తర్వాత మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక వెజిటేబుల్ వెండర్ షాప్స్ వీళ్ళందరూ కూడా ఈ పేటిఎంస్, ఫోన్ పేస్, గూగుల్ పేస్ యాక్సెప్ట్ చేస్తారని? ఇండియా ఇస్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ దాట్ సైడ్. రేపు పొద్దున మొత్తం డిస్ప్లేస్ అయిపోతున్నప్పుడు ఐటీ నుంచే కదా టెక్నాలజీ అంతా డెవలప్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఐటీ సెగ్మెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ సెగ్మెంట్స్. అండ్ దీంట్లో నేను యాడ్ చేయలేదు, ఈ కంపెనీ ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్. వాళ్ళు కూడా సూపర్ టెక్నాలజీ, చాలా మంచి టెక్నాలజీ, అంతా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ వర్క్ చేస్తున్నారు. చూడండి, వాడు ఐపీఓ పెట్టినప్పుడు ఎంత 160 రూపీస్కి ఇచ్చారు షేర్. ఇప్పుడు ఎంతకే లిస్ట్ అయింది? 358. ఎక్కడ దాకా వెళ్ళింది? 860. Now it is at 876 అలా ఉంది. ఓకే, అండ్ దెర్ ఈస్ ఆల్సో అనదర్ సూపర్ డూపర్ కంపెనీ, దట్ ఈస్ టాటా ఎలక్సీ. ఈ ఎంబెడెడ్ టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే చూసారా, పార్కింగ్ సెన్సార్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ తో వర్క్ చేస్తున్నారు. ఇఫ్ ఐ డ్రాగ్ లాస్ట్ 3 years చార్ట్ మీరు చూస్తే పాండమిక్ టైంలో ఎంత ఇది స్టాక్, ఎంత లాస్ట్ 20th March చూడండి, 20th March 598. సి వస్తుంది, ట్రాఫిక్ సౌండ్స్ వస్తాయి ప్లీజ్. ఓకే, చూడండి ఎక్కడ తగిలింది. బ్రో చిన్న డౌట్, లైక్ లాస్ట్ మంత్ ఒక న్యూస్ విన్నాను, లైక్ ఎస్బీఐ షేర్స్ కూడా పెరిగినాయని. ఎస్బీఐ షేర్స్ అవును పెరిగాయి. అది ఎందుకు బ్రో? లైక్ రీజన్? రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తారు, అది కూడా నేను చెప్తా. క్వార్టర్లీ రిజల్ట్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ ప్రతి 3 months కంపెనీస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని మనకి ఇస్తా ఉంటుంది అనమాట రిజల్ట్స్ ద్వారా. అందుకని ఎస్బీఐ బాగా పర్ఫార్మ్ చేసి పెరిగింది. ఫైన్, ఐ విల్ టెల్ దట్ ఆల్సో. మీరు చూసినట్టయితే టాటా ఎలక్సీ కూడా విపరీతంగా పెరుగుతుంది. సో ఈ అన్ని కంపెనీస్ కూడా ఐటీ పర్స్పెక్టివ్ లో మీరు చాలా కాన్సన్ట్రేటెడ్ గా పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ గో డౌన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సెగ్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. దిస్ స్ట్రాంగెస్ట్ సెగ్మెంట్ ఏంటి కంపెనీస్? వాట్ ఆర్ దీస్ కంపెనీస్? ITC, because tobacco fine. అది నాకు కావాలి, మ్యూట్ లో అందరూ కూడా ఆ వర్డ్ నాకు కావాలి. ఈ సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ అంటే FMCG, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. రోజు మనం వాడతాం, మనకే తెలియకుండా ఈ కంపెనీస్ వాడేస్తూ ఉంటాం రోజు కూడా. ఓకే, లెట్ us కన్సిడర్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. దిస్ ఈస్ ద లీడర్ ఇన్ FMCG సెగ్మెంట్. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరుని చూస్తుంటే ఇది ఇండియన్ కంపెనీనా? ఈస్ దిస్ అన్ ఇండియన్ కంపెనీ? నో, దిస్ ఇస్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ. యూనిలివర్ అనే కంపెనీ బ్రిటన్ కంపెనీ అనుకుంటా. ఇట్ ఇస్ ఎ బ్రిటన్ కంపెనీ. వాళ్ళు ఇండియాలో బ్రాండ్ హిందూ అని పెట్టేసి వాడి వచ్చారు ఇండియాలోకి. పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ యూనిలివర్ ఇది. ఓకే, అలాగా ప్రతి స్వదేశీ దాంట్లో వాళ్ళ పేరు మార్చుకుంటున్నారు అనమాట. యూనిలివర్ ఈజ్ ఎ బ్రిటన్ కంపెనీ. ఇక్కడ వచ్చేవాడు హింద్ అని అటాచ్ చేసి పెట్టున్నాడు అనమాట. ఫైన్. దాని ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం స్లోగా. మనకు తెలియకుండా మన రోజు మనం అయ్యే వాడుతూ ఉంటాం. HUL products చూద్దాం. ఇమేజెస్ ఎన్ని మనం వాడే ప్రొడక్ట్స్ ఏనా? yes almost. ఓకే, ఎన్ని మనం వాడే ప్రొడక్ట్సే కదా. చూడండి, అవునా కదా? బ్రాండ్స్ అవి HUL, పెప్సోడెంట్, బ్రూక్ బాండ్, బ్రూ, నార్, కిసాన్, రామిక్స్ అన్ని వాడుతున్నావా? సార్ నో. ఓకే, సరే లాక్డౌన్ లో మీరు రెస్టారెంట్స్కి వెళ్ళట్లా, లాక్డౌన్ లో ఇంకో ఏదో ట్రావెలింగ్కి వెళ్ళట్లా, కానీ ఫుడ్ లేకుండా బ్రతకగలమా? ఫుడ్ లేకుండా నో వి కాంట్. ఈ సెగ్మెంట్ ఇంట్లో కూర్చొని చెప్పండి, చాలా మంది ఇంట్లో కూర్చొని ఎంతమంది ఇప్పి తిన్నారు, ఎంతమంది బిస్కెట్స్ తిన్నారు విపరీతంగా. బికాస్ ఆ రెవెన్యూస్ అన్ని ఎవరికి వెళ్తున్నాయి? దీస్ కంపెనీస్, ఆల్ దీస్ FMCG కంపెనీస్. ఐ గెట్ ఇన్ టు దాట్ ఆల్సో. ఓకే, సో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేపాటికి పిడిలైట్ నుంచి వస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? పిడిలైట్ బేబీస్ కి మిల్క్ పౌడర్స్. పిడిలైట్ నుంచి వస్తుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీ. నా పోర్ట్ఫోలియోలో కూడా ఉంది కంపెనీ. ఏం గుర్తుకొస్తుంది అని చూస్తుంటే మీకు ఏం గుర్తురాట్లేదా? నథింగ్. ఫైన్. నేను చెప్తాను. ప్లీజ్. ఫెవిక్విక్ గుర్తుందా? తెలుసు కదా ఇవన్నీ. పిడిలైట్ తయారు చేస్తుంది. పిడిలైట్ ఎంత తోపు కంపెనీ అంటే, ఎంత మోనోపోలీ అంటే, మీరు ఏదైనా వస్తువు విరిగిపోయింది అనుకో, సంథింగ్ ఏదో విరిగిపోయింది, మీరు షాప్కి వెళ్ళి ఏమడగాలి? బాబు
ఏదైనా ఒక ఎడిసివ్ ఇవ్వండి, లేదంటే ఒక గమ్ ఇవ్వండి అనాలి. కానీ మనం వెళ్ళి అడుగుతాం, బాబు ఫెవిస్టిక్ ఇవ్వమ్మా, ఒక ఫెవికాల్ ఇవ్వమ్మా అని చెప్పేసి ఒక బ్రాండ్ పేరు పెట్టి తీసుకుంటున్నాం. అరే ఒక ప్రోడక్ట్ ప్లేస్ లో వాడి బ్రాండ్ ని సబ్స్టిట్యూట్ చేశాడంటే ఎంత ఎక్సలెంట్ కంపెనీ అది, అవునా అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో ఎడిసివ్ సెగ్మెంట్ లోకి వచ్చేపాటికి హీ ఇస్ ద మోనోపోలీ, పిల్లెట్ ఇస్ ద మోనోపోలీ. రేపు పొద్దున ఎవడో కొత్తగా మార్కెట్ లోకి వచ్చేసి మార్కెట్ షేర్ ని అంత ఫాస్ట్ గా డిఫీట్ చేయలేడు. సో కాబట్టి ఇలాంటి కంపెనీస్ ని, ఇలాంటి మోనోపోలీస్ ని జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ యాడ్ చేసుకుంటా ఉండాలి. బికాస్ దే గివ్ సమ్ కాన్స్టెంట్ గ్రోత్. ఓకే ఫైన్. డాక్టర్ ఫిక్సిట్ కూడా వీల్ది పిల్లెట్. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటి గాడ్రేజ్ కన్స్యూమర్స్, డాబర్, ఐటీసీ. ఈ కంపెనీ తెలుసా? ఐటీసీ Indian. ఎప్పుడు ట్విట్టర్ లో తిట్టించుకుంటా ఉంటారు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఐటీసీ. ఫైన్. సో Most ఐటీసీ names on this ITC. ఫైన్. ఐటీసీకి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో చెప్పండి. కమాన్ పార్టిసిపేట్. Total Colgate, cigarettes, Someone is saying cigarettes. classmate. Cigarettes అన్నారు, notebook, బాటిల్స్ stationery. అన్నారు, క్లాస్మేట్స్ అన్నారు, స్టేషనరీ. ఓకే. సో Food. ఇందాక మీరు చూసినట్టయితే ఫైన్, నాకు ఆన్సర్ వచ్చింది. ఇందాక మీరు చూసినట్టయితే కంపెనీస్ అన్ని ఓన్లీ ఫుడ్ ఓరియంటెడ్ గా, లేకపోతే డైలీ యూసేజ్ ఓరియంటెడ్ గా ఉన్నాయి. కానీ మీరు చెప్తున్న ఐటీసీ హోటల్స్ అంటున్నారు, ఫుడ్ అంటున్నారు, క్లాస్మేట్ నోట్బుక్స్ అంటున్నారు, అంటే సిగరెట్స్ అంటున్నారు. కెన్ ఐ సే దిస్ ఈస్ ఎ డైవర్సిఫైడ్ కంపెనీ? అంటే ఒక సెగ్మెంట్ లో కాకుండా దీనికి చాలా ఏరియాస్ లో ప్రెసెన్స్ ఉంది, అలా చెప్పుకోవచ్చా? కెన్ ఐ సే దట్? ఓకే. అలాంటి కంపెనీస్ ఏమంటారంటే కంగ్లామరేట్ కంపెనీస్ అంటారు అనమాట. అంటే ఒక చోట కాకుండా వాళ్ళ ప్రెసెన్స్ వేరియస్ పర్స్పెక్టివ్స్ లో వేరియస్ గా ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా కంగ్లామరేట్ కంపెనీస్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని తీసుకోండి. రిలయన్స్ నార్మల్ కంపెనీయా, కంగ్లామరేట్ డైవర్సిఫైడ్ కంపెనీయా? రిలయన్స్ ఇండస్ట్రీస్ డైవర్సిఫైడ్ కంపెనీ. ఎలాగా జస్టిఫై? Reliance Mart, Electronics. మార్కెట్ పెట్రోలియం electronic, వెరీ గుడ్. Gas. రిలయన్స్ కి టెలికమ్యూనికేషన్ కింద జియో ఉంది, రిలయన్స్ కి పెట్రోకెమికల్ ఉంది, ఆయిల్ మార్కెటింగ్, రిలయన్స్ డిజిటల్ అని చెప్పేసి రిలయన్స్ అంతా కూడా రీటైల్ సెగ్మెంట్ ఉంది. సో రిలయన్స్ ఇస్ ఎ డైవర్సిఫైడ్ కంపెనీ. ఎస్ ఆర్ నో? ఓకే. లెట్ us కన్సిడర్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాటా సింగిల్ గ్రూప్ కంపెనీ కాదు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. టాటా ఎలక్సీ ఉంది, టాటా పవర్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టీసీఎస్ ఉంది, టాటా కెమికల్స్ ఉంది, టాటా ఎలక్సీ ఉంది. సో డైవర్సిఫైడ్ కంపెనీస్, వాళ్ళకి చాలా ప్రెసెన్స్ ఉంది టాటాకి అట్లాగా. ఓకే. సో ఐటీసీని చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ డైవర్సిఫైడ్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద ట్రెమెండస్ కంపెనీ స్టాక్ మార్కెట్. ఓకే. ఐటీసీ ప్రొడక్ట్స్ చూద్దాం ఏంటనేది. ఇవన్నీ మీరు వాడేవేనా రోజు? ఎస్ ఆర్ నో? ఓకే. ఆశీర్వాద్ ఆట, డార్క్ ఫ్యాంటసీ, బింగో, ఓకే, సన్ఫీస్ట్ బిస్కెట్స్, ఇది సరిగ్గా కనిపించట్లా, సన్ఫీస్ట్ అనుకుంటా, సన్ఫీస్ట్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఏంటివన్నీ? ఇప్పి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పి. ఎవరివన్నీ కూడా ఐటీసీ ప్రొడక్ట్స్. క్లాస్మేట్ నోట్బుక్స్ ఐటీసీ ప్రొడక్ట్స్. ఐటీసీ కాకతీయ హోటల్స్, ఐటీసీ టొబాకో ఉంది. వెరీ డైవర్సిఫైడ్ కంపెనీ. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేపాటికి బ్రిటానియా గురించి స్పెషల్ గా చెప్పాలేమన్నా? బ్రిటానియా గురించి తెలుసు కదా, బ్రిటానియా బిస్కెట్స్ అందరూ తెలుసు. no bro, no. బ్రో ఒక చిన్న డౌట్. కానీ చెప్పండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐటీసీ ఎందుకు బ్రో లైక్ ఫ్యూ మంత్స్ నుంచి లాస్ట్ లోనే నడుస్తుంది? సో షేర్ ఇప్పుడు రిలయన్స్ చూస్తే షేర్ వాల్యూ ఇంత పెరిగింది, కానీ ఐటీసీ ఎందుకు ఇంకా 200 చేంజ్ లోనే ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఐటీసీ వచ్చేపాటికి ట్విట్టర్ లో దాన్ని యమదెడతారు. ట్విట్టర్ లో అసలు ఐటీసీకి సిగ్గులేదు, అసలు పెరగదు ఏంటి అసలు షేర్. కానీ ఐటీసీ ఎంత ట్రెమెండస్ కంపెనీ అంటే, స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది అనుకో, మిగతా కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్ కనుక క్రాష్ అవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఐటీసీ పడతారు. ఎందుకంటే ఐటీసీ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. పెద్ద కదలదు, పెద్ద మూమెంట్ ఇవ్వదు అనమాట. చాలా ఇది పెద్ద టాటాయిస్, అసలు స్లోగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళ సీఈఓ కూడా అన్నారన్నమాట, ఎందుకని మా షేర్ పెర్ఫార్మ్ చేయట్లేదో మాకు అర్థం కావట్లేదు, వీఆర్ పెర్ఫార్మింగ్ వెల్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్. బట్ ఎందుకని చెప్పేసి రీసెంట్ గా ఏమైందంటే, దానికి చాలా సెగ్మెంట్స్ ఉన్నాయని చెప్పా కదా, వాళ్ళు డిఫరెంట్ గా పెడదాం అనుకుంటున్నారు. అంటే ఒక టొబాకో సెగ్మెంట్ కింద టీసీఎస్ ఎలా విడగొట్టిందో అలా విడగొడదాం అనుకుంటున్నారు. ఎఫ్ఎంసీజీ కింద, నెక్స్ట్ ఫ్రోజన్ ఫుడ్స్ కింద అలా విడగొడదాం అనుకుంటున్నారు అనమాట. అట్లా ఉంటే బెటర్. ఐటీసీకి హోటల్స్ ఉన్నాయా? రీసెంట్ గా హోటల్స్ అని ఏమైంది హోటల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ప్రెజర్ లో ఉన్నాయి హోటల్స్ అన్ని కూడా. నెక్స్ట్ వచ్చేపాటికి టొబాకో వచ్చేపాటికి ట్యాక్స్లు విపరీతంగా పెంచారు టొబాకో మీద. సో ఐటీసీ కొంచెం ప్రెజర్ లో ఉంది అనమాట. సో అది కనుక డీమర్జ్ అయితే, వాటి సెగ్మెంట్స్ అన్నిటిని కూడా డీమర్జ్ చేసుకొని విడివిడిగా వస్తే, దెన్ దేర్ మైట్ బి ఎ టర్న్ అరౌండ్ ఫర్ ఐటీసీ. బట్ ఐటీసీ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో మొత్తం కూడా చాలా మంది ఐటీసీని పెట్టుకుంటారు అనమాట. ఓకే ఫైన్. ఐ గెట్ ఇంటు దట్. నో ఇష్యూస్. బ్రిటానియా చూస్తుంది, నేను తెలుసు కదా బ్రిటానియా గురించి. ఫైన్. నెస్లీని చూస్తుంది, ఏం గుర్తుకొస్తుంది? నెస్లీ, మ్యాగీ. ఓకే, మ్యాగీ. సపోజ్ మ్యాగీ కానీ ఇంకా సంథింగ్ చెప్పండి. చూద్దాం. నెస్లీ ప్రొడక్ట్స్ వచ్చేపాటికి సెర్లాక్, చిన్నపిల్లలు సార్ న్యూట్రిషియస్ యాక్టివిటీస్ అన్ని కూడా, కిట్ క్యాట్, ఓకే, మంచ్,
సో అది సాస్, మ్యాగ్ ఇవన్నీ కూడా నెస్లీ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, నెస్లీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ కంపెనీస్. లాంగ్ టర్మ్ ఎవరు ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కన్ను ఫస్ట్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో కాదు. ఎందుకంటే ఇది విపరీతంగా పెరగదు, అలాగే విపరీతంగా పడిపోదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, రెసిలియంట్ గా ఉంటాయి ఏ కండిషన్స్ లో అయినా కూడా ఈ కంపెనీస్. ఓకే ఫైన్. అలాగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలుసు కదా, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ యు నో ఇట్ వెల్. నెక్స్ట్ వచ్చే పార్ట్కి వాట్ ఆర్ దిస్ కంపెనీ? నిఫ్టీ నిఫ్టీ ఆటో అంటే ఆటోమొబైల్స్. ఫస్ట్ కనిపిస్తున్న కంపెనీ ఏంటండి? వాట్ ఈస్ దట్ కంపెనీ? మదర్ సుమి. ఈ కంపెనీ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? కొరియన్ కంపెనీ. ఓకే, ఈ కంపెనీ గురించి ఇంకా అంటే అది ఏం చేస్తుంది, బిజినెస్ ఆపరేషన్స్ ఎవరికైనా ఐడియా ఉందా? రీసెంట్ గా మంచి వెహికల్ కి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. దీని కస్టమర్స్ ఎవరు అనుకున్నారు? బుగాటి, ఇంకా ఏంటి, రెనాల్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ మొత్తానికి కూడా స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మదర్సన్ సుమి. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ. ఆ ఆటో సెక్టర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ మదర్సన్ సుమి. పర్సనల్లీ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. ఓకే, సూపర్ కంపెనీ మదర్సన్ సుమి. ఓకే, ఇది ఎలా పెరిగిందో చూడండి. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ రాస్తారు చూడండి. మదర్సన్ సుమి ఇస్ ఎంగేజ్ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఎంత ఉంది? 3 years తీసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 54 రూపీస్. ఇప్పుడు ఎక్కడ ఉంది? 5 times. నాదా 5 times. అవునా కదా? అట్లా మదర్సన్ సుమి. టాటా మోటార్స్ నుంచి వస్తుంది. ఏం గుర్తుకు వస్తుంది? టాటా మోటార్స్ ట్రక్స్, కార్స్, బస్సెస్, కార్స్. ఒక వర్డ్ గుర్తుకు రావాలి, ద బజింగ్ వర్డ్. ఒక వర్డ్ నానో, సేఫ్టీ. ఓకే, జేఎల్ఆర్. ఓకే, ఇంకా అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు టాటా మోటార్స్ రీసెంట్ గా ఎందుకు టాటా సుమో, ఎలక్ట్రిక్ సెగ్మెంట్. టాటా మోటార్స్ ఇస్ గెటింగ్ ఆన్ టు ద ఎలక్ట్రికల్ సెగ్మెంట్. అరే ప్రపంచం అంతా కూడా టెస్లా అరుస్తుంది. అరే బాబు, ఇండియాలో కూడా టాటా మోటార్స్ తయారు చేస్తుంది. లాస్ట్ క్వార్టర్ లో 1/3 ఆఫ్ దేర్ సేల్స్ వాస్ కన్ఫైన్డ్ టు ఎలక్ట్రికల్ వెహికల్స్. ప్రపంచం అంతా కూడా, నేను స్టేటస్ పెట్టినట్టున్నా నా ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, స్లోగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years లో మోస్ట్ ప్రాబబ్లీ 90% కార్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ అయిపోతాయి అన్నమాట. సో టాటా మోటార్స్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇండియాలో ఎలక్ట్రికల్ కన్వర్షన్ చేయడంలో. సో ఈ కంపెనీస్ కి ఫ్యూచర్ లో బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదు రెవెన్యూస్? ఎస్ ఆర్ నో? టాటా మోటార్స్ చూడండి, ఈ ఎలక్ట్రికల్ సెగ్మెంట్ డిస్కషన్ లేనప్పుడు ముందు ఎలా ఉండే చూడండి. మీరు చూసినట్టయితే 1 second, లాస్ట్ 3 years చార్ట్ చూస్తే ఇక్కడ ఎంత టాటా మోటార్స్? లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 74 రూపీస్. ఓకే, పెద్దగా ఇక్కడ దాకా కూడా న్యూస్ రాలా, అక్టోబర్ దాకా కూడా న్యూస్ రాలా. ఇక్కడ ఈ డిసెంబర్ లెవెల్స్ లో టాటా మోటార్స్ కి న్యూస్ వచ్చింది అనమాట. ఏంటంటే మేము ఎలక్ట్రికల్ వెహికల్స్ లోకి ఎంటర్ అయ్యాం, మా 1/3 ఆఫ్ ద సేల్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ వే అని చెప్పేసి. అక్కడ ఒక్కసారి ఏమైంది? షేర్ ఏమైంది? విపరీతంగా పెరిగిపోయింది. కంప్లీట్ డైనమిక్స్ చేంజ్ అయిపోయింది అనమాట. సో టాటా మోటార్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. M&M, మహేంద్ర తెలుసు. ఎస్కాట్స్ చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది? ఎస్కాట్స్ నో. ట్రాక్టర్స్ తెలుసు కదా, ట్రాక్టర్స్. సో ట్రాక్టర్స్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ సెగ్మెంట్ మాట ఎస్కాట్స్. ఓకే, హెచ్ఆర్ మోటార్స్ కమర్షియల్ వెహికల్, ట్రక్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇవన్నీ కూడా హెచ్ఆర్ మోటార్స్ అన్నమాట. అశోక్ లేలాండ్ తెలుసు కదా, బస్సులు, ట్రక్స్, వీళ్ళు కూడా ఎలక్ట్రికల్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరు? అశోక్ లేలాండ్ వాళ్ళు కూడా. ఓకే ఫైన్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎక్కడి నుంచో వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫైన్. సో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మారుతి గురించి నో. హీరో మోటార్ కార్ప్, హీరో నో తెలుసు అందరికి. హీరో అంతే. బజాజ్ ఆటో 2-wheeler సెగ్మెంట్ లో వరల్డ్ మొత్తంలోనే హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బజాజ్ ఆటోకు ఉంది. 2-wheeler సెగ్మెంట్ లో వరల్డ్ మొత్తంలోనే హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బజాజ్ ఆటోకు ఉంది అన్నమాట. ఓకే ఫైన్. సి ఎక్కడి నుంచి నాయిస్ చాలా వస్తుంది, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్. ఫైన్. ఇంకా అప్పట్లో చూస్తున్నాను. ఓకే సో ఫైన్. బజాజ్ ఆటో, సిఎట్ ఇవన్నీ తెలుసు కదా, సిఎట్ టైర్స్. నెక్స్ట్ ఇదే సెగ్మెంట్ ఫినాన్స్. సమ్వన్ ఈస్ సేయింగ్ ఫైనాన్స్. మరి బ్యాంక్స్ ని సెగ్మెంట్ అంటారు. మరి బ్యాంక్స్ ని టెలికాం నెట్వర్క్స్, ఈ సెగ్మెంట్ అండి, ఈ సెగ్మెంట్, ద సెగ్మెంట్ విచ్ ఐఎమ్ షోయింగ్ రైట్ నౌ.
ఫినాన్స్ ఫైనాన్స్ సెక్టర్, ఫినాన్స్. ఓకే, మరి బ్యాంక్స్ ఏమంటారు? బ్యాంక్స్ బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ వాళ్ళు కూడా ఫినాన్షియల్ ఆపరేషన్స్ చేసేది. These are NBFCs. హూ ఇస్ దట్? ఇవి ఎవరో ఆన్సర్ చెప్పారు. సమ్వన్ ఎక్కడి నుంచి ఆన్సర్ వచ్చింది? NBFCs. వెరీ గుడ్. దీన్ని ఏమంటారంటే ఎన్బిఎఫ్సి అంటారు అన్నమాట. అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. నేను కనుక ఒక షోరూమ్కి వెళ్ళాను అనుకో, పెద్ద షోరూమ్ కి, నాకు ఒక మంచి టీవీ కావాలనిపించింది. ఐ కెన్ బై టీవీ. నా దగ్గర డబ్బులు లేవనుకో, 50,000 రూపీస్ అనుకో, డబ్బులు లేవు నా దగ్గర. ఐ కెన్ గో టు బజాజ్ ఫైనాన్స్ గై. అక్కడ కూర్చుని ఉంటాడు బజాజ్ ఫైనాన్స్ వాడు. వాడే ఉంటాడు, సార్ టీవీ కావాలంటే తీసుకెళ్ళండి, మీకు EMIs లో ఇస్తా అంటే వాడు నాకు క్రెడిట్ ఇస్తున్నాడు. అలా అని చెప్పి బజాజ్ ఫైనాన్స్ బ్యాంక్ ఎవరైనా చూసారు ఎక్కడైనా? బజాజ్ ఫైనాన్స్ కానీ బ్యాంక్ ఉందా? బ్యాంక్ లేదు, కానీ వాడు నాకు అప్పిస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటారు అనమాట. నాన్ బ్యాంకింగ్ చాలా పెద్ద సెగ్మెంట్. ఓకే, అండ్ మనపురం, ముత్తూట్, ఈ రెండు చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ కళలో ఏం వెలుగుతుంది? గోల్డ్. ఓకే, స్టాక్ మార్కెట్ లాస్ట్ ఇయర్ పాండమిక్ వచ్చినప్పుడు మీరు చూసినట్టయితే బిఫోర్ పాండమిక్ టైంలో గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకని ప్రపంచంలో గోల్డ్ విపరీతంగా పెరిగింది? ఎందుకని పెరిగింది? ఎవరైనా లేడీస్ ఉంటే, కమాన్, ఫీమేల్ పార్టిసిపెంట్స్ ఉంటే దీనికి ఆన్సర్ చెప్పండి. ఎందుకని గోల్డ్ పాండమిక్ టైంలో విపరీతంగా పెరిగింది? Why? The answer is why. No? Urgents? ఎవరైనా చెప్పండి మరి ఆన్సర్. ఓపెన్ ఫర్ ఆల్. ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి అందరూ గోల్డ్ తీసుకుంటున్నారు. పాండమిక్ టైంలో పెళ్లిళ్ళు అంతే జరగలేదు కదా. పాండమిక్ టైంలో అంటే వాళ్ళ చేసుకుంటున్నారు పిలవకుండా. ఓకే, పిలవకుండా అంటే మామూలుగా పిలిచి చేసుకునే దానికి జరుగున్నాయి, పెళ్లిళ్ళు జరిగినాయి బానే, కానీ గోల్డ్ పెద్దగా ఏమి పెద్ద బయటకు లేదు కాబట్టి దాని వల్ల పెరిగింది. చూద్దాం. ది ఆన్సర్ ఈస్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. FNSI 2 ప్లీజ్ బి అన్మ్యూట్. ఎప్పుడైతే మైన్స్ అనేది తవ్వడం లేదు, ఇంపోర్ట్స్ లేదు. నేను చెప్తాను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఎప్పుడైతే వరల్డ్ లో అన్సర్టనిటీ పీక్ లో ఉంటే, అన్సర్టనిటీ అంటే రేపు ఏం జరుగుతుంది, మన పరిస్థితి ఏంటి ప్రపంచంలో అనే ఒకటి బ్రెయిన్ లో ఉంటుందో, అన్సర్టనిటీ పీక్ లో ఉంటుందో, గోల్డ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోద్ది. ఎందుకంటే అందరు స్టాక్స్ నుంచి డబ్బులు మొత్తం తీసేసి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా గోల్డ్ లోకి డబ్బులు దాస్తూ ఉంటారు. అర్థమైందా? పాండమిక్ టైంలో ఏమైందంటే అన్సర్టనిటీ పీక్ లో ఉందా లేదా మనకి? ఎస్ ఆర్ నో? చాలా మంది ఏం చేస్తారంటే స్టాక్స్ నుంచి డబ్బులు తీసేసి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్. మళ్ళీ రీసెంట్ గా అంటే ఒక 2-3 months బ్యాక్ గోల్డ్ పడ్డం మొదలైంది. 56,000 నుంచి అక్కడికి గోల్డ్ పడుతుంది. ఎందుకు పడుతుంది గోల్డ్ రేట్? ఎందుకు పడుతుంది గోల్డ్ది? మళ్ళీ ఎకనామీ మళ్ళీ పెరుగుతుంది. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ అవైలబుల్ గా ఉంది. అంటే వ్యాక్సిన్ వచ్చి మనందరం చాలా హ్యాపీగా, ఎకానమీ ఓపెన్ అయ్యి మనందరం హ్యాపీగా ఉంటే మళ్ళీ డబ్బు అంతా ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఏమవుద్ది? మళ్ళీ డబ్బులు తీసుకెళ్లి స్టాక్స్ లో పెట్టేస్తారు, స్టాక్ మార్కెట్. ఓకే, ఎప్పుడైతే ప్రపంచం చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటే అది గోల్డ్ కి నచ్చదు. ఓకే, ఎప్పుడైతే ప్రపంచం ఈ యుద్ధాలతో అన్సర్టనిటీతో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటే అందరు స్టాక్స్ లో, కంపెనీస్ లో ఎందుకు లేరా బాబు అని చెప్పేసి దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ గోల్డ్, ఇన్వెస్ట్ ఇన్ దిస్ కమోడిటీస్ గోల్డ్. అలాంటి కంపెనీ మరి స్టాక్ మార్కెట్ లో ముత్తూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్. ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు, గోల్డ్ తీసుకొని తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బు ఇస్తా ఉంటారు. పాండమిక్స్ టైంలో మనపురం, ముత్తూట్ ఏం చేయకపోయినా సరే, అసలు కట్టిన డబ్బులు ఇవ్వకపోయినా సరే వాళ్ళ విపరీతంగా వాల్యూ పెరిగిపోతా ఉంది. ఎందుకంటే గోల్డ్ పెరిగిపోతా ఉంది. ఎస్ ఆర్ నో? రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా ఆ టైంలో. గోల్డ్ వాల్యూ పెరుగుతుంది పాండమిక్ కాబట్టి. వన్స్ పాండమిక్ డౌన్ అయ్యి ఎకానమీ బాగానే ఉంది అంటే గోల్డ్ వాల్యూ మళ్ళీ తగ్గుతుంది. సో ఇన్ దట్ కేస్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ వాళ్ళకి రిస్క్ కదా. వెరీ గుడ్. మీరు ఒక ఫెంటాస్టిక్ క్వశ్చన్ అడిగారు, కానీ ఈ క్వశ్చన్ కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పలేదు. ఫ్యూచర్స్, FUTURES, అసలు గోల్డ్ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తారని నేను చెప్తాను. ఓకే, అక్కడ టాపిక్ హెడ్జింగ్ అనే టాపిక్ వస్తుందన్నమాట. హెడ్జింగ్ అనే టాపిక్, అక్కడ అసలు గోల్డ్ కంపెనీస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి నేను చెప్తాను. కానీ ఈ ఆన్సర్ కి యూ నీడ్ టు వెయిట్ మోర్ దెన్ 7 hours. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అసలు గోల్డ్ కంపెనీస్ కి ఎంత గోల్డ్ పెరిగినా, ఎంత గోల్డ్ తగ్గినా వాళ్ళకి అసలు పట్టించుకోరు. వాళ్ళకి ఎక్కువ డబ్బు వచ్చేది మేకింగ్ ఛార్జెస్. ఓకే, ఎందుకు?
ఎందుకనేది క్లారిఫైడ్ గా మీకు ఫ్యూచర్స్ అనే సెగ్మెంట్ లో నేను చెప్తాను అనమాట. అక్కడ వల్ల ఫ్యూచర్స్ యూజ్ చేస్తారు గోల్డ్ కంపెనీస్. ఎలా అనేది ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఈ డౌట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. డన్ డన్. యా, ఏదో చెప్తున్నా ఏంటి? ఫైన్. మ్యూచువల్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్ విపరీతంగా కంపెనీ పెరిగిపోయింది, కంపెనీస్ అన్ని కూడా. ఎందుకని? బికాస్ దే ఆర్ డీలింగ్ విత్ గోల్డ్. అట్లా ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు అర్థమైందా గోల్డ్ కి ఎలాంటి కనెక్షన్ ఉంది? వరల్డ్ కి అనేది గోల్డ్ కి వరల్డ్ కి ఏం కనెక్షన్ ఉంది? అర్థమైందా ఎవ్రీవన్? ఫైన్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి నేను ఇస్తా ఎగ్జాంపుల్, మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ ఏమన్నారంటే ఆ రియల్ ఎస్టేట్ సెక్టార్ రాను రోజుల్లో విపరీతంగా పెరగబోతుందండి అని ఎవరో పెద్ద మనిషి అన్నారు అనమాట. రియల్ ఎస్టేట్ సెక్టార్ అని చెప్పేసి పెద్ద మనిషి ఏదో పదం వాడాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్ అని వెంటనే మీరు ఏ సెక్టార్స్ లో చూస్తారు స్టాక్స్? హోప్స్, బ్యాంక్, ఇన్ఫ్రా, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే, ఎగ్జాంపుల్. ఐ వాంట్ ఎగ్జాంపుల్స్. మోస్ట్లీ బ్యాంక్స్, HDFC, మైండ్ స్పేస్. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. చెప్పలేదు నేను. ఎప్పుడైనా ఎలా ఆలోచిస్తారంటే ఒక విశేషం జరిగినప్పుడు దానికి లింక్ అయిన కంపెనీస్ జాగ్రత్తగా మనం వెతుక్కోవాలన్నమాట. సపోజ్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ కంపెనీస్ బాగున్నాయి అని అనుకోండి, ఇప్పుడు సిమెంట్ కంపెనీస్ కూడా బాగుంటాయి ఆబ్వియస్లీ, అవునా కదా? ఓకే, స్టీల్ కంపెనీస్ కూడా బాగుంటాయి ఆబ్వియస్లీ, అవునా కదా? ఇప్పుడు టైల్స్ చేసే కంపెనీస్ కూడా బాగుంటాయి బాగవా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు పెయింట్ వేసే కంపెనీస్ అనేవి బాగుంటాయి బాగవా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇస్ బిన్ లింక్డ్ టు ఆల్ దోస్ సెగ్మెంట్స్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా నేను ఒక పర్సన్ ఒక స్టేట్మెంట్ చెప్పడం విన్నా. ఏంటంటే చాలా మంది 28 to 29 years కే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఒక కొత్త ఇల్లు కట్టేసుకున్నాం అనిపిస్తుందంట. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపరేట్ అయిపోయి ఇండివిజువల్ గా హోమ్ తీసుకుంటున్నారంట. ఫైన్, బానే ఉంది. ఇప్పుడు 28-29 years కి ఒక పర్సన్ ఒక ఇల్లు కనుక 50 lakhs ఉందనుకో, వాడికి 50 lakhs పెట్టి కొనుక్కునే దమ్ము అడుకుందా? 28-29 years కి ఉంటుంది అందరికి? ఎవ్రీవన్ ఉండదు. మరి వాడు ఏం చేస్తాడు? వాడు ఇప్పుడు 28 years వచ్చేసిన తర్వాత వాడికి మాక్సిమం మ్యారేజ్ అయిపోద్ది. సపోజ్ వాడు సంపాదిస్తున్నాడు, వాడి వైఫ్ సంపాదిస్తున్నాడు. వాడు ఎలా అనుకుంటాడు? అరే నాకు సంపాదన వస్తుంది, వైఫ్ కి సంపాదన వస్తుంది, దీంట్లో ఈఎంఐస్ కొంచెం మనం ఎక్కడి నుంచి లోన్ తీసుకోవాలి? ఇక్కడ ఎక్కడి నుంచి లోన్ తీసుకోవాలి? హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. బ్యాంక్స్ లో కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అంతే కదా? ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. వీళ్ళు దేనికోసం? ఎక్కువగా హౌసింగ్ లోన్స్ ఇస్తా ఉంటారు అనమాట. సో ఆ కంపెనీస్ కూడా బాగా పెరుగుతాయి లేదా? సార్ నో? ఇప్పుడు ఒక పర్సన్ ఒక పదం వాడడం వల్ల ఎన్ని సెక్టార్స్ మనకు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఎన్ని సెక్టార్స్. ఎస్, అవునా కదా? అట్లా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, ఒక సినారియో ఇస్తున్నా చూడండి. మన ఇండియాలో రూపీ వాల్యూ ఉంటుంది. రూపీకి డాలర్ కి కంపారిజన్ చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, రూపీ వర్సెస్ డాలర్. ఓకే, సపోజ్ మన రూపీ డాలర్ 75 ఉంది అనుకో, మన రూపీ డాలర్ తో కంపేర్ 75 ఉంది అనుకో, మనకి 74 అయితే మనకి ఆనందమా? 76 అయితే మనకి ఆనందమా? 74 అంటే 74, 73, 72 అవుతా ఉంటే ఏంటి? మన వాల్యూ స్ట్రాంగ్ అవుతా ఉంది వెన్ కంపేర్ టు డాలర్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు 77, 78, 70 పడిపోతుంటే మన రూపీ వాల్యూ పడిపోతా ఉంది. ఇట్ ఈస్ డిప్రిషియేటింగ్, కరెక్టే కదా? కానీ మన రూపీ వాల్యూ దారుణంగా పడిపోతా ఉంటే స్టాక్ మార్కెట్ లో ఒక సెక్టార్ చాలా ఆనందపడతా ఉంటుంది. వాట్ ఈస్ దట్ సెగ్మెంట్? 5, 4, 3, 2, 1 నో 5. సో ఆ సెగ్మెంట్ ఏంటంటే ఏ సెగ్మెంట్? ఐటీ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన టీసీఎస్ ఇక్కడ ఉన్నాడు అనుకో, మన టీసీఎస్ ఉన్నాడు. అమెరికాలో ఏదో కంపెనీ ఉంది, సంథింగ్ ఏదో కంపెనీ ఉంది. ఈ అమెరికాలో కంపెనీ ఏం చెప్పాడంటే, అరే బాబు నువ్వు నాకు ఒక సాఫ్ట్వేర్ చేసి పెట్టాలరా, ఈ సాఫ్ట్వేర్ చేసి పెట్టావంటే నీకు నేను $1 ఇస్తా. సరదాగా చెప్తున్నా, సరదాగా ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుంది, $1 ఇస్తారా అని చెప్పన్నాడు. టీసీఎస్ సరే అండి అని చెప్పాను. ఆ టైంలో లెటర్స్ కన్సిడర్ ఒక 75 రూపీస్ ఉంది అనుకో, రూపీ వాల్యూ 75 రూపీస్ ఉంది అనుకో, ఫైన్. ఇప్పుడు టీసీఎస్ పని కానించే టైంకి మన రూపీ బాగా అప్రిషియేట్ అయిపోయి, అంటే బాగా స్ట్రాంగ్ అయిపోయి 72 అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుద్ది? అప్పుడు ఎవరికి లాస్? టీసీఎస్ కి, ఐటీ కంపెనీస్ కి ఇక్కడ లాస్ వచ్చిందా? అవునా కదా? పాపం 75 ఫిక్స్ చేసుకున్నాడు, ఏమైంది ఇక్కడ? 72 వచ్చింది. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 ఉండాల్సింది కాస్త 79 అయిపోయింది అనుకో, రూపీ వాల్యూ పడిపోయి 79 అయిపోయింది అనుకో, అప్పుడు అమెరికా వాడు సచ్చినట్టు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తా లేదా? సార్ నో? ఎక్స్ట్రా వెళ్తా ఉంటుందా లేదా టీసీఎస్ దగ్గరికి? అవునా కదా? అట్లా. సో కాబట్టి ఎప్పుడైతే నీకు రూపీ వాల్యూ పడిపోతా ఉంటుందో ద మోస్ట్ బెనిఫిట్ అయ్యే సెక్టర్ ఏంటంటే ఐటీ సెగ్మెంట్. ఇప్పుడు ఐటీ స్టాక్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే
ఎందుకు పెరుగుతున్నాయి అంటే వి హావ్ సీన్ దెర్ ఇస్ ఏ డిప్రిషియేషన్ ఇన్ ద రూపీ, సో దాట్స్ వై దీస్ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ అని సరదాగా తీసేస్తారు అనమాట. అప్పుడు మీకు అర్థం కదా ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకొక సినారియో ఇస్తా. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ నాకు ఎందుకు గుర్తొచ్చింది, రియల్ టైమ్ సినారియోస్ లోవి ఇక్కడ తీసుకొస్తున్నాను. ఓకే, రిలవెంట్ గానే ఉంది కదా, అర్థమవుతుంది కదా నేను చెప్పేది అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా? మీకు క్రూడ్ ఆయిల్ తెలుసు కదా, క్రూడ్ ఆయిల్. ఓకే, ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు కనుక బాగా తగ్గుతున్నాయి అని న్యూస్ వచ్చింది అనుకో, ఎవరు బాగా ఎఫెక్ట్ అవుతారు? క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా తగ్గిపోయినాయి వరల్డ్ లో అంటే పెట్రోలియం దానికంటే కూడా కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఉన్నాయి దాని మీద బాగా ఎక్కువ కంపెనీస్. వెరీ గుడ్. హూ ఇస్ దట్? ఎవరు కాన్స్టెంట్ గా మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు? హూ ఇస్ దట్? వెరీ గుడ్. పెయింట్ కంపెనీస్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ని పెయింట్ కంపెనీస్ లో ఒక రా మెటీరియల్ కింద వాడతారు అనమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్. ఇప్పుడు వాడే రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుందంటే వీడికి బెనిఫిట్ కదా పెయింట్ కంపెనీస్ కి, ఎస్ ఆర్ నో? అట్లాగా. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ బాగా తగ్గుతుందంటే వరల్డ్ మొత్తంలో ద పెయింట్ కంపెనీ షేర్స్ కి బాగా పెరిగే ఛాన్స్ ఉంది. అలానే వైస్ వర్సా, క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతుంది అనుకో రేట్లన్నీ కూడా ఎవరి మీద ప్రెషర్ పడతా ఉంటుంది? సరే పెయింట్ కంపెనీస్ అను సరదాగా 4 కంపెనీలు చెప్పండి. పెయింట్ కంపెనీస్ 4 కంపెనీలు. ఏషియన్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఓకే, షాలిమార్ పెయింట్స్. సో పెయింట్ ఇలా ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఫైన్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంకొక సెగ్మెంట్ కూడా ఉంది. ఏది? ఏవియేషన్ సెగ్మెంట్. జెట్ ఫ్యూయల్ ఏవియేషన్ సెగ్మెంట్స్ లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు యూస్ చేసే ఫ్యూయల్ కాస్ట్ కనుక బాగా పెరిగిపోతుంది అనుకో, ఎందుకని మీరు చూస్తా ఉంటే చాలా చోట్ల వింటా ఉంటారు జెట్ ఎయిర్వేస్ ఇవన్నీ కూడా. ఎందుకని కింగ్ ఫిషర్ కానీ జెట్ ఎయిర్వేస్ కానీ ఫ్లాప్ అవడానికి, అవన్నీ కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోవడానికి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్రూడ్ ఆయిల్ రేట్స్ ఆ టైంలో విపరీతంగా హైయెస్ట్. ఒక క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కూడా 1 బ్యారెల్ లో క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. 1 బ్యారెల్ అంటే ఎన్నో లీటర్స్, ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ పాయింట్, ఎన్నో లీటర్స్ అనమాట. క్రూడ్ ఆయిల్ కనుక విపరీతంగా పెరిగిపోయింది అనుకో, ఫ్లైట్ కంపెనీస్ ఏమవుతాయి? ఫ్లైట్ కంపెనీస్ లాస్ లో ఉంటాయి కదా, లాస్ లో. క్రూడ్ ఆయిల్ బాగా పడిపోతే అట్లాగా. ఓకే, సో ఇంకో 5 minutes ఎక్స్ట్రా తీసుకోవచ్చా? జస్ట్ 5 minutes. I'll take 5 minutes extra. Yes or no? yes bro. Okay, fine. So ఇవేం కంపెనీస్? ONGC, BPCL, IOCL, Reliance, all these companies. పెట్రోలియం కంపెనీస్. ఓకే, ఫైన్. అండ్ ఎందుకని ఇందాక నుంచి నేను ఇంతసేపు ఎందుకని చెప్తున్నాను సెగ్మెంట్స్ అంటే, స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా కొంతసేపట్లో ఆ బజాజ్ ఫైనాన్స్ పెరగబోతుంది, ఆ కొంతసేపట్లో బజాజ్ ఫైనాన్స్ పడిపోతుంది. ఇలాగా కంపెనీ చెప్పరన్నమాట. వాళ్ళు ఎలా అంటారంటే దేర్ ఇస్ ఎ నెగటివ్ న్యూస్ కమింగ్ అప్ ఫర్ మెటల్ సెక్టార్ అంటారు. దేర్ ఇస్ ఎ నెగటివ్ న్యూస్ కమింగ్ అప్ ఫర్ మెటల్ సెక్టార్ అంటారు. ఇప్పుడు మీరు మెటల్ సెక్టార్ అంటే ఏ కంపెనీస్ చూస్తారు? ఫస్ట్ మీ కళ్ళు ఏ కంపెనీస్ వైపు వెళ్ళాలి? ఓకే, టాటా స్టీల్, JSW స్టీల్, హిండాల్కో, ఈ కంపెనీసే కదా. సో ఇలా వచ్చిన వెంటనే న్యూస్ సెగ్మెంట్స్ ప్రకారంగా మీరు వెళ్ళాలి. ఇప్పుడు పెయింట్ కంపెనీస్ అంటాడు, పెయింట్ కంపెనీ పేరు చెప్పడు, పెయింట్ కంపెనీస్ అంటాడు, వెంటనే కంపెనీస్ వైపు వెళ్ళాలి. అలాగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా ఉండాలి దాని ప్రకారంగా. అర్థమైందా? ఓకే, సో ఇక్కడతో ఐ స్టాప్. ఓకే, ఇంకొక సెగ్మెంట్ ఉందబ్బా, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సెగ్మెంట్. రీసెంట్ గా ఇన్ఫోసిస్ చైర్మన్, ఎక్కడి నుంచో నాకు కాన్స్టెంట్ గా నాయిస్ వస్తుంది, కాన్స్టెంట్, వెరీ కాన్స్టెంట్, ప్లీజ్. ఓకే, రీసెంట్ గా ఇన్ఫోసిస్ చైర్మన్ కనుక ఏం చెప్పారంటే, the next billionaires might not be from IT segment, might not be from oil segment, it might be from specialty chemical segment and specialty chemicals. Okay, దాంట్లో ఉన్న స్టాక్స్ చూస్తాను, చెప్పండి. స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్, ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ దీనిలో చాలా స్టాక్స్ ఉన్నాయి, మీకు దీంట్లో చూపిస్తున్నాను బ్రో. కెమికల్ పెట్రోలియం దానికి ఏదో ఈథనాల్ సంథింగ్, ఇథనాల్ రిలేటెడ్ గా న్యూస్ వస్తే షుగర్ స్టాక్స్ పెరుగుతాయి బాగా. ఇథనాల్ అనే వర్డ్ వస్తే పెట్రోల్ రేట్స్ హై అయినప్పుడు ఈథనాల్ ఏదో సంథింగ్ మిక్స్ చేసి పెట్రోల్ రేట్స్ తగ్గిద్దాం అనేది ప్లాన్. ఇది న్యూస్ చెప్తున్నారా అంటే? మీరు అడుగుతున్నారా? నాకు అర్థం కాదు. ఉందా? ఓకే, ఇట్ మైట్ బి. ఓకే, పెట్రోల్ రేట్స్ చేయొచ్చు, ఇట్ మైట్ బి పాసిబిలిటీ. సో యా, మీరు చూస్తే దీపక్ నైట్రేట్ అనే కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ ఏంటంటే లైక్ ఈ శానిటైజర్స్ దాంట్లో యూస్ చేస్తూ ఉంటారు. ఈ కెమికల్స్ అన్ని కూడా చాలా కెమికల్స్ గురించి మీకు ఆర్టికల్స్ చూపిస్తా తొందరలో. నేను ఇప్పుడు అప్పుడే చెప్పదలుచుకోలేదు ఆర్టికల్స్ గురించి, ఆర్టికల్ మీకు మొత్తం చూపిస్తాను. స్పెషాలిటీ కెమికల్స్ గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రాను రోజుల్లో ఇండియా స్పెషాలిటీ కెమికల్స్ లో నెంబర్ 1 అవబోతుంది తొందరలో వరల్డ్ మొత్తంలో కూడా. ఓకే, దీపక్ నైట్రేట్ కానీ
ఈ కెమికల్స్, ఆల్ ది స్టాక్స్ ఆర్ ఫెంటాస్టిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ నైట్రేట్ కనుక చూస్తే లాస్ట్ 3 years చార్ట్ చూస్తే ఎంత ఉంది దీపక్ నైట్రేట్? 330. అలా ఉందా? Yes. చూడండి అలా పెరిగినాయి అట్లాగా. అండ్ ఇండియా తొందరలో టెక్స్టైల్ హబ్ అవబోతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్స్టైల్ హబ్ అవబోతుంది అన్నమాట. టెక్స్టైల్స్ అంటే ఏ కంపెనీస్ గుర్తు రావాలి మీకు? టెక్స్టైల్స్, ఆదిత్య బిర్లా. ట్రైడెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చూపిస్తాను. టవల్స్ కానీ, ఓకే, వెల్స్పన్ ఇండియా, ట్రైడెంట్, రైమండ్ తెలుసు కదా, అందరికి రైమండ్ తెలుసు కదా. ఓకే, ఈ సెగ్మెంట్ వచ్చేప్పటికి తొందరలో విపరీతంగా పెరగబోతుంది డిమాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. సో టెక్స్టైల్స్ వచ్చేప్పటికి చాలా చాలా మంచి మంచి కంపెనీస్ అనమాట. ఓకే, సో కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ ఆల్సో. ఓకే, అట్లాగా. ఓకే, నేను కొన్ని టాపిక్స్ స్కిప్ చేస్తాను, అంటే ఇక్కడ మీకు చెప్పకూడదు టోటల్ స్కిప్ చేస్తాను. ఎందుకు స్కిప్ చేస్తాను అంటే టోటల్ గా స్కిప్ చేద్దాం కాదు, ఇది రైట్ పాయింట్ కాదు అది చెప్పడానికి. నేను చెప్పాలంటే ఇంకొంచెం దానికి మన నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను చెప్పేసి. అండ్ చాలా మందికి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి, మీరు అడిగేస్తూ ఉంటారు డౌట్స్, బ్రో ఇది చెప్తారని చెప్పేసి. ఆ డౌట్స్ నేను చెప్పట్లేదు డజంట్ మీన్ దాట్ నేను మొత్తం స్కిప్ కొట్టేస్తాను కాదు, ఇది రైట్ టైం కాదు, కానీ ఎక్కడో చోట టైమింగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ టెల్ ఎగ్జాక్ట్లీ. అందరి డౌట్స్ క్లారిఫై చేసుకొని నేను కథలను మిమ్మల్ని పంపిను, దిస్ ఇస్ మై ప్రామిస్. బట్ ఎక్కడ చెప్పాలంటే లిబర్టీ మటుకు నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. క్లాస్ అర్థమైందా? బిఫోర్ టేకింగ్ డౌట్స్, యువర్ క్లాస్ అర్థమైందా? ఓకే, ఓకే. రేపు ఏం చేస్తానని వన్ సెకండ్, రేపు ఏం చేస్తానని కూడా చూపిస్తా, మీకు ఒక ఐడియా వస్తుంది. రేపు నేను ఏం చెప్పబోతున్నానంటే, సో ఇదంతా అయిపోయింది. టుమారో ఈ ఆఫర్ ఫర్ సేల్స్, జీరో ప్రమోట్ హోల్డింగ్ లో నిఫ్టీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేపాటి మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆన్ స్టాక్ మార్కెట్స్. నెక్స్ట్ దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ కాదు, ఇక్కడ ఎవరు అడిగారు ఫేస్ వాల్యూ వచ్చేపాటికి బుక్ అవన్నీ కూడా చూస్తారు. ఓకే ఫైన్, యా కమాన్ చెప్పండి డౌట్స్. భార్గవ్, వన్ క్వశ్చన్. చెప్పండి, కమాన్. 27 మస్క్ అని టెస్లా ఓనర్ మనకి ట్విట్టర్ లో క్రిప్టో కరెన్సీ జస్ట్ ఒక పిక్ పెట్టారు, ఐ మీన్ స్మైలీ టైప్ లో. సో అమాంతం అప్పుడు మనకి స్టాక్స్ పెరిగాయి అనేసి ఒక న్యూస్ వచ్చింది. అండ్ లేటర్ పాయింట్ మనకి యాక్చువల్లీ ఇప్పుడు న్యూస్ చూస్తే ఎస్బీఐ కానీ ఎస్డిఎఫ్సి కానీ ఎవరైతే క్రిప్టో కరెన్సీతో ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దే ఆర్ యాక్చువల్లీ ఇన్ రిస్క్ అనేసి అంటున్నారు. సో హౌ క్యాన్ వి క్యాలిక్యులేట్ అలాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ కానీ అలాంటివి ఏదైనా, లేదంటే హౌ టు హ్యాండిల్ దోస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఐ మీన్ ఐడియల్లీ? Yeah, coming on to crypto వచ్చేపాటికి ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ క్రిప్టో. క్రిప్టోకి వచ్చేపాటికి నేను చూస్తున్నాను, అసలు ఏంటనేది నాకు కరెక్ట్ తెలియదు దాన్ని. అంటే బిట్ కాయిన్, నాకు ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, బిట్ కాయిన్ ఉంది సరే, బిట్ కాయిన్ మైనింగ్ కి సూపర్ కంప్యూటర్స్ వాడతారు, ఓకే, దాని మైనింగ్ కి చాలా ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. ఎలక్ట్రిసిటీ వల్ల కొన్ని అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ కంట్రీస్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నారు, ఓకే. అసలు వాట్ ఈస్ దట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది నాకు ఇంకా తెలియదు, అసలు అదేం అర్థం కావట్లేదు. ఈథర్నెమ్ ఉంది, రిప్పుల్ ఉంది, డాజ్ కాయిన్ ఉంది, ఒక పర్సన్ చెప్పేదాంతో మారిపోతా ఉంది వాల్టిలిటీ, వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్టిలిటీ. దాని గురించి ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్. క్రిప్టో గురించి ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్, ఐ కాంట్ గైడ్ ఆన్ దట్. ఓకే, బట్ బ్యాంక్స్ కి వచ్చేప్పటికి ఏంటంటే ఆర్బీఐ కూడా రీసెంట్ గా రెగ్యులేషన్ తీసేసింది, చూసే ఉంటారు కదా, లైక్ క్రిప్టో గురించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా లేవు. ఆర్బీఐ కూడా చూస్తుంది, సెపరేట్ విండో ఏదైనా ఇద్దామని చెప్పి ట్రై చేస్తుంది అనమాట అట్లాగా. బట్ క్రిప్టోకి వచ్చేపాటికి ఆ ఏరియాలో నేను వీక్, ఓపెన్ గా చెప్తున్నా, నాకు అంత తెలియదు దాని గురించి. ఇంకా అండ్ ఇంకోటి టెలికాం నెట్వర్క్స్ లో కూడా మనకు రీసెంట్ గా న్యూస్ వచ్చింది, జియో అండ్ గూగుల్ కలిసి మొబైల్ లాంచ్ చేస్తున్నారని. అండ్ ఇంకోటి ఎయిర్టెల్ 5G న్యూస్ కూడా వస్తుంది, కానీ బట్ మేబీ సమ్ న్యూస్ వల్ల మేబీ 5G కెనాట్ కమ్ ఇన్ ఇండియా అని న్యూస్ వస్తుంది. సో న్యూస్ వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా చాలా. స్టాక్ మార్కెట్ కి ఆక్సిజన్ అనేది న్యూస్. ఓకే, మీరు అందరు లైన్ లో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు కదా? ఎయిర్టెల్ గురించి అడిగారు కాబట్టి ఒకటి చెప్తాను. ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారు అందరూ తెలుసు కదా. ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారు, ఆయన చాలా రాకెట్స్ ని పైకి పంపిస్తున్నారు, ఓకే, శాటిలైట్స్ అని లాంచ్ చేస్తున్నారు. గ్లోబ్ ఉంటే ఏం చేస్తున్నారు, ఆయన గ్లోబ్ ని ఇట్లా చేసేసి, ఓకే, ఇంటర్నెట్ పెనిట్రేషన్ ని చాలా స్ట్రాంగ్ చేద్దాం అనుకుంటున్నారు, అవునా? స్టార్లింక్ ప్రాజెక్ట్ తో అతను ఇంటర్నెట్ చాలా పెనిట్రేట్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాడు, ఓకే ఫైన్. సో భారతీ ఎయిర్టెల్ అనే కంపెనీ ఉంది ఇండియాలో, ఓకే, ఆ కంపెనీ ఇదే టెక్నాలజీతో వన్ వెబ్ కమ్యూనికేషన్ అనేది ఒకటి ట్రై చేస్తుంది. వన్ వెబ్ కమ్యూనికేషన్ సేమ్ ఎలాన్ మస్క్ కైండ్ ఆఫ్ టెక్నాలజీతోనే వర్క్ అవుతుంది అనమాట, సేమ్ ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలో భారతీ ఎయిర్టెల్తో కొలాబరేట్ అయ్యారు. ఎప్పుడైతే ఇలా కొలాబరేషన్ స్టార్ట్ అయిందో భారతీ ఎయిర్టెల్ ఒక్కసారిగా సడన్ గా పడడం స్టార్ట్ అయింది. ఓకే, భారతీ ఎయిర్టెల్ ఇంతకుముందు బాగా పడిపోయి 396 దాకా వచ్చేసింది అనమాట, 396 రూపీస్ దాకా. అక్కడ
వీళ్ళతో కొలాబరేషన్ జరిగింది OneWeb తో. అక్కడి నుంచి మళ్ళీ 600 దాకా వెళ్ళిపోయింది సడన్ గా. ఎందుకంటే ఫ్యూచర్ లో చాలా చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీస్, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సో అట్లాగా భారతీ ఎయిర్టెల్ అండ్ ఐడియాని చాలా మంది కన్సిడర్ కూడా చేయరు. ఐడియా అసలు కొన్ని రోజులు బ్యాంక్ క్రిప్స్ అయిపోయి తీసేసే స్టేజ్ నుంచి ఏదో సర్వైవ్ అవుతుందంటే అవుతుంది అంతే. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిలయన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ కూడా రీసెంట్ గా చూస్తే సబ్స్క్రైబర్స్ అనేది విపరీతంగా పెరిగారు వెన్ కంపేర్ టు జియో. ఇంతకుముందు ఎక్కువ జియో ఎడిషన్ ఎక్కువగా ఉండేది, మరి భారతీ ఎయిర్టెల్ బాగా యాడ్ చేసింది. మళ్ళీ రీసెంట్ గా జియో ఇస్ ట్రైయింగ్. జియో ఎందుకో రేట్లు కూడా తగ్గించినట్టుంది కదా ఒక సెగ్మెంట్ లో, సో కాబట్టి యాడ్ చేసుకుంది అనమాట అట్లాగా. కానీ మోనోపోలీ అవ్వకూడదు టెలికామ్ సెగ్మెంట్. డెఫినెట్లీ మోనోపోలీ, జియోపోలీ, ట్రియోపోలీ ఉండాలి డెఫినెట్లీ, బట్ ఎక్కువగా జియోపోలీకే ఛాన్స్ ఉంది. కమాన్ యా. ఇంకా 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 సో బ్రో జనరల్ నిఫ్టీ పాయింట్స్, సెన్సెక్స్ పాయింట్స్ అంటున్నారు కదా, సో యాక్చువల్ పాయింట్స్ అంటే ఏంటి? మా ఫ్యూచర్ క్లాసెస్ లో చెప్తారా? వస్తుందండి మీకు. మార్కెట్ వెయిటేజ్ అని చెప్పి ఉంటుంది అనమాట. మార్కెట్ వెయిటేజ్ అని చెప్పేసి మీరు ఆ క్యాలిక్యులేషన్ అవసరం లేదు మనకి. అంటే మనం అంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు పెరగడం వల్ల ఎవరు ఎలాగ చేస్తే అది పెరుగుతుంది అనేది మీకు తెలుసుకుంటారు వెయిటేజ్ అనే కాన్సెప్ట్ లో. ఓకే, సో అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, విపరీతంగా క్లారిటీ వస్తుంది. నో ఇష్యూస్ ఇన్ దట్, ఐల్ టేక్ కేర్. నైస్ నైస్. ఇంకా ఎందుకు ఎవరో 127 క్రిప్టో కరెన్సీ అడిగారు కదా, మీరు ఇక్కడ హెచ్డిఎఫ్సి ని అక్కడ క్రిప్టో గురించి అడిగారు కదా. ఇండియన్ కంపెనీస్ గురించి డౌట్స్ ఉన్నాయా? ఇండియన్ కంపెనీస్ గురించి లేదు, అంటే రీసెంట్ డౌట్. ఓకే ఓకే, కమాన్ కమాన్. ఇంకా ఇంకా చెప్పండి. ఒక అడ్వైస్, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా వస్తుందన్నారు కదా మీరు, టాటా మోటార్స్ చెప్పారు, దానికి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఫ్యూచర్ లో గ్రో అడ్వైస్? ఎలక్ట్రికల్ టాటా మోటార్స్ ఇలాంటివి ఏబీబీ అనే కంపెనీ ఉంది. ఏబీబీ అది ఎలక్ట్రికల్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది. టాటా పవర్ ఓకే, వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ స్టేషన్స్, ఎలక్ట్రికల్ స్టేషన్స్ ఏనా ఎలక్ట్రిక్ స్టేషన్స్ తయారు చేస్తారు టాటా మోటార్స్, సారీ టాటా పవర్. ఇంకొకటి ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ ఓకే, లిథియం ఇండస్ట్రీస్ మీద అమర్ రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మీద అమర్ రాజా బెటర్ దీని మీద అది. ఓకే, కానీ వీళ్ళంతా ఏంటంటే రీసెంట్ గా ఈ హీరో కంపెనీ ఉంది కదా, హీరో మోటార్ కార్ప్, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సపరేట్ గా వాళ్ళే ఒక కైండ్ ఆఫ్ సింథటిక్ గ్యాస్ వాళ్ళే టెక్నాలజీ పెట్టుకుంటున్నారు విడిగా. ఈ అమర్ రాజా ఇలాంటి కంపెనీస్ మీద వీళ్ళు అంతగా డిపెండ్ అవరేమో అనిపిస్తుంది చాలా మందికి. అది ఎంతవరకు నిజమో లేదో తెలియదు కానీ చూడాలి. ఓకే, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి లిథియం అయాన్ మీద వీళ్ళు డిపెండ్ అవుతారా, లేకపోతే వాళ్ళే సపరేట్ గా పెట్టుకుంటారా ఆ యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే లిథియం అయాన్ కొంచెం బెనిఫిట్ తక్కువ అవుతుంది అనమాట. యా, నెక్స్ట్ ఇంకా బ్రో ఆఫ్టర్ పెట్రోల్ తర్వాత హలో వన్ సెకండ్ 1 2 అడుగుతున్నా చెప్పండి. పెట్రోల్ రేట్స్ రైజ్ అయిన తర్వాత అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద పడ్డారు కదా. అప్పుడు పెట్రోల్ రేట్స్ పెరగడం అని కాదు, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్. నార్మల్ గా పొల్యూషన్ పరంగా కానీ ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కి అందరు కొంచెం మేజర్ ఇస్తున్నారు కదా, ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా ఎలక్ట్రిక్ వెహికల్ కి. బ్యాటరీ కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడుతుందా? అదే చెప్పాను, టాక్డ్ అబౌట్ దాట్ ఓన్లీ. అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఎక్సైడ్ బ్యాటరీస్ కానీ అది దాని గురించి డిస్కస్ చేస్తాం మనం రైట్. ఓకే, వాళ్ళు రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ చెప్పండి కమాన్. రీసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అవి ఆ న్యూస్ వచ్చినప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ షేర్ వాల్యూ పడిపోయింది. అదే వాళ్ళు సెపరేట్ గా పెట్టుకుంటున్నారు కంపెనీస్, ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని వాళ్ళే బ్యాటరీ యూనిట్స్ కూడా పెట్టుకుందాం ట్రై చేస్తున్నాయండి కంపెనీస్. అలా కనుక ట్రై చేస్తే అమర్ రాజా ఎక్సైడ్ మీద కొంచెం ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. లేదు వాళ్ళు బ్యాటరీ సెగ్మెంట్ వచ్చేపాటికి వీళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, మ్యూచువల్ గా గ్రో అవుతారు అనమాట అట్లా. ఇంకా ఎవరో బ్యాటరీస్ అమర్ రాజా. హలో భార్గవ్ బ్రో. వన్ సెకండ్ 11 అనుకుంటా. 11 కమాన్, డౌట్ అడగండి. భార్గవ్, మీరు ఇప్పుడు వేరే వేరే సెక్టర్స్ చెప్పారు, ఎఫ్సిఎంజీ అని, బ్యాంకింగ్ అని, ఐటీ అని అలా చెప్పారు కదా, ఎఫ్ఎంసీజీ అని. ఇది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీస్ అనేది ఏ సెక్టర్ లోకి వస్తాయి? ఎల్ఎన్టీ పీర్స్ చూసుకుందాం, ఒక నిమిషం ఆగండి. జిఎంఆర్ ఇన్ఫ్రా అంటే అవన్నీ ఏ సెక్టర్ లోకి వస్తాయి అన్నది నా డౌట్. కన్స్ట్రక్షన్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్సిసి, జిఎంఆర్, ఎల్ఎన్టీ, ఇన్ఫ్రా సెగ్మెంట్ లోకి వస్తుంది. రామ్కీ చూడండి, ఎల్ఎన్టీ కదా, ఎల్ఎన్టీ, జిఎంఆర్ ఇన్ఫ్రా, రైట్ ఇంజనీరింగ్, ఇండియా టెక్నాలజీ, అశోక్ బిల్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్రా. యా, ఇంకా సో దట్స్ ఇట్ గైస్, అంతే కదా. సో ఎవరికైనా 20 లాస్ట్ డౌట్ 20 కమాన్ బ్రో. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయని అంటారు, సో ఇప్పుడు మన కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఆ స్టాక్స్ కూడా పెరగాలి కదా. అంటే పవర్ డిమాండ్ అనేది పెరుగుతుంది కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తే. ఐ డోంట్ థింక్ సో. కోల్ వచ్చేపాటికి కోల్ ఇండియా మైనింగ్ గురించి కదా.
అంటే నాది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఓకే, అంటే నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు. బట్ కోల్ పవర్ రిలేటెడ్ అయితే దట్స్ ఫైన్. ఓకే, కానీ దానికి ఒక సెపరేట్ కంపెనీ ఉంది, ఐఎక్స్. తెలుసు కదా మీకు, ఐఎక్స్ ఐడియా ఉంది కదా? ఐఎక్స్ వన్ ఆఫ్ ద మోనోపోలీ. పవర్ ట్రేడ్స్ అన్ని కూడా, ఎలక్ట్రికల్ ట్రేడ్స్ అన్ని కూడా దానిలో జరుగుతూ ఉంటాయి ఐఎక్స్ అనే కంపెనీ. బట్ చెప్పండి. నేననేది ఏంటంటే, సో పవర్ డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఆ స్టాక్స్ కూడా పెరుగుతాయేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ కోల్ ఇండియా గురించి అంత షూర్ గా అయితే లేను నేనైతే. పవర్ గ్రిడ్ ఉంది, పవర్ గ్రిడ్ మైట్ గ్రో, బట్ కోల్ ఇండియా చూడాలి. అండ్ ఈ సెగ్మెంట్ లో ఐ నీడ్ టు చెక్. నేను చూసి అప్డేట్ ఇస్తాను. బట్ కోల్ ఇండియా చూడాలి. అంటే రెన్యూబుల్ ఎక్కువగా ఆదాని గ్రీన్ మరి సోలార్ ప్లాంట్స్ ఏమైనా చూసారా, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెరుగుతుంది అనమాట. అట్లా. అండ్ ఒక్క నిమిషం, 41 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మీరు అందరికి ఓకే అయితే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, ఓకేనా? నాకు ఇప్పుడు కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది. దీని గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, రెన్యూబుల్ వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, కెన్ ఐ సే దట్? ఎస్ తీసుకొచ్చా? ఇప్పుడు ఒక్క నిమిషం ఇది ఫైన్. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనే పర్సన్, ఇది నేను వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, బట్ టాపిక్ వచ్చిందిగా చెప్తున్నా. ఇప్పుడు టెస్లా కంపెనీ ఉంది అమెరికాలో. ఏంటంటే నువ్వు గనక ఎన్వైరన్మెంట్ కి చాలా సేవ చేస్తే, ఎన్వైరన్మెంట్ కి చాలా సపోర్ట్ చేస్తే, నీకేంటంటే కొన్ని ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. దాని పేరు ఏదో ఉంది, సంథింగ్ సర్టిఫికేట్స్ ఇస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎలా పడుతుంది అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, 1 కంపెనీ, 2nd కంపెనీ, 3rd కంపెనీ, 4th కంపెనీ, 5 కంపెనీస్ ఉన్నాయి ఆటోమొబైల్ కంపెనీస్. ఓకే, సో ఈ ఎక్స్, వై, జెడ్, ఏ, బి ఉంది కదా, ఈ కంపెనీస్ అన్ని కూడా ఎన్వైరన్మెంట్ కి నువ్వు ఎంత హెల్ప్ చేస్తా ఉంటే, పొల్యూషన్ తగ్గించుకుంటూ అంత సర్టిఫికేట్స్ ఇస్తా ఉంటుంది అనమాట. అన్ని సర్టిఫికేట్స్ ఇస్తా ఉంటుంది ఏది అమెరికన్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక 10 సర్టిఫికేట్స్ ఉండాలనుకో, వీళ్ళ దగ్గర మినిమం 10 సర్టిఫికేట్స్ ఉండాలనుకో. టెస్లాకి ఒక 30 to 40 సర్టిఫికేట్స్ ఉంటాయంట, ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్. ఓకే, అండ్ మిగతా కంపెనీస్ ఉంటాయి చూసారా, ఇంకా చాలా కంపెనీస్, అమెరికన్ ఆటో కంపెనీస్, వాళ్ళు పాప ఎలక్ట్రికల్ వెహికల్స్ రాలేదు కదా, వాళ్ళు ఎవరు కూడా, అవునే కదా, వాళ్ళు ఎవరు రాలా. సో వాళ్ళకి ఏంటి, ఈ బెంచ్ మార్క్ రాలేకపోతుంది. ఆ 10 సర్టిఫికేట్స్ రావట్లా, 10 పాయింట్స్ రావట్లా. వాళ్ళకి ఏంటి 6 సర్టిఫికేట్స్, 5 సర్టిఫికేట్స్, 3 సర్టిఫికేట్స్, 2 సర్టిఫికేట్స్ ఇలా వచ్చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, టెస్లా ఏం చేయొచ్చు అంటే, వీళ్ళకి ఈ పాస్ మార్క్ 10 పాస్ మార్క్ తీసుకురావడానికి దే కెన్ ట్రేడ్ దేర్ సర్టిఫికేట్స్. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఎనర్జీకి వీళ్ళు కనుక హెల్ప్ చేస్తే, ఎనర్జీకి హెల్ప్ చేస్తే అమెరికన్ గవర్నమెంట్ కొన్ని సర్టిఫికేట్స్ అని ఇష్యూ చేస్తా ఉంటుంది కంపెనీస్ కి. ఓకే, బెంచ్ మార్క్ కింద ఒక 10 సర్టిఫికేట్స్ పెట్టింది అనుకో, 10 సర్టిఫికేట్స్ అని చెప్పేసి, టెస్లా ఏమో ఈజీగా రీచ్ అయిపోతుంది ఆ పాయింట్స్, ఎందుకంటే వాళ్ళు అంతా ఎలక్ట్రికలే కదా, అది ఎన్వైరన్మెంట్ కి ఎంతో సేవ చేస్తుంది కాబట్టి వాళ్ళకి చాలా ట్రిపుల్ డబుల్ వచ్చేస్తుంది. కానీ మిగతా కంపెనీస్ అన్ని ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా. ఓకే, సో వీళ్ళు ఏంటంటే టెస్లా ఏం చేయొచ్చు అంటే, వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మిగతా వాళ్ళకి ట్రేడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అమ్మేసుకోవచ్చు. వీడికి 4 సర్టిఫికేట్స్ ఇచ్చారనుకో, వీడు వచ్చేస్తాడు బెంచ్ మార్క్ లోకి. వీడికి 5 సర్టిఫికేట్స్ ఇచ్చారనుకో, వీడు బెంచ్ మార్క్ లోకి వచ్చేస్తాడు. వీడు 7 సర్టిఫికేట్స్ ఇచ్చాడనుకో, వీడు బెంచ్ మార్క్ లోకి వచ్చేస్తాడు. అలాగా వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ని పక్కన ఉన్న కంపెనీస్ కి అమ్మేయచ్చు అన్నమాట. ఓకే, అంటే వేరే కంపెనీస్ ఇన్నోవేషన్ లో నువ్వు వెనకబడ్డావు కాబట్టి దే ఆర్ పేయింగ్ ఫర్ ద కంపెనీస్, టెస్లా కంపెనీస్. అలా టెస్లాకి లాస్ట్ క్వార్టర్ లో more than $420 million వచ్చాడు తెలుసా, ఏది సర్టిఫికేట్ ట్రేడ్ చేసుకుంటూ. దిస్ ఇస్ అన్అఫిషియల్. అర్థమైందా నేను చెప్పే పాయింట్ ఎవరికైనా? అర్థమైందా? సో టెస్లా అమెరికన్ గవర్నమెంట్ లో అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి, వాళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అలా సెగ్మెంట్స్ ని. సో ఆ బెంచ్ మార్క్ ని దాటించడానికి టెస్లా దగ్గర నుంచి వేరే కంపెనీస్ సర్టిఫికేట్స్ కొనుక్కుంటున్నాయి. సో దాట్స్ వై టెస్లాకి రెవెన్యూస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఓకే, సో మీకు కావాలంటే మీకు చూపిస్తున్నానండి. ఏదది ఎక్కడి నుంచి నాయిస్ వస్తుంది? ప్లీజ్ మీరు ఎందుకు నాయిస్ తీసుకొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి నాయిస్. 1 సెకండ్. దాని పేరేంటి? ఇక్కడే ఉండాలబ్బా. 1 సెకండ్ గైస్, నేను చూస్తున్నా. ఇక్కడే మంచి ఆర్టికల్ ఒకటి ఉండాలి. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్, దాని పేరు రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్. తొందరలోనే మీకు చూపిద్దాం అనుకునే వెబ్సైట్. బట్ ఇది చూడండి, ఇన్ఫాక్ట్ టెస్లా మేడ్ $428 million ఫ్రమ్ సెల్లింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ జూన్. కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది చూడండి. సో వేర్ ఎలాన్ మస్క్ అండ్ టెస్లా ఎర్న్ రియల్ క్రెడిట్ ఈటింగ్ ద లంచ్ ఆఫ్ ఆటో కంపిటీటర్స్. అంటే పక్కన వాళ్ళ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు చక్కగా దే ఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ వెరీ క్రూషియల్.
ఓకే, దీన్ని నేను తీయాలి, దీన్ని యాడ్ బ్లాక్ చేయాలి. సో డిసేబుల్ యాడ్ బ్లాక్ తీసేస్తున్నాను. ఓకే చూడండి, ఇది మీకు షేర్ చేస్తాను. ఇది కూడా దీంట్లో చూస్తే వాళ్ళు వేరే కంపెనీస్ టెస్లాకి వాళ్ళు ఎంత పే చేస్తున్నారు ఈ సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఇక్కడ ఐ షేర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, అర్థమైంది కదా నేను చెప్పే కాన్సెప్ట్? లైట్ గా అర్థమైంది కదా? ఓకే, అండ్ ఇది స్టాక్ మార్కెట్ కి పెద్ద రిలేట్ ఏం కాదు, నేను జస్ట్ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ గా చెప్తాను. ఓకే, అరే స్టాక్ మార్కెట్ ఏంటి ఇంత టఫ్ గా ఉంటుందా ఏదో మాట్లాడుతుంది అనుకోవద్దు. దిస్ ఇస్ జస్ట్ జనరల్ నామిక్లేచర్. ఓకే ఫైన్ ఫైన్. సో ఇవాళ కూడా ఎక్స్ట్రా టైం. ఇంకోటి నువ్వు స్టార్టింగ్ లో బిఎస్సి ఎన్ఎస్సి అన్నావు కదా, సో లైక్ మన ఇండియాలో స్టార్ట్ అయింది ఫస్ట్ బిఎస్సి కదా, మళ్ళీ ఎందుకు ఎన్ఎస్సి స్టార్ట్ చేశారు? లైక్ ఎన్ఎస్సి బిఎస్సిలో ఏంటంటే కొంచెం వాల్యూమ్స్ రిలేటెడ్ గా కొన్ని మిస్లీడింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఎన్ఎస్సి వచ్చేపాటికి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవి ఎన్ఎస్సి లో ఉంటాయి. ఓకే, సో వాల్యూమ్స్ ఆడిటింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది నిఫ్టీలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ కంపేర్ టు బిఎస్సి. సో దట్స్ వై వి ప్రిఫర్ ఎన్ఎస్సి. ఒకే కంపెనీ ఎన్ఎస్సి ఉంటాయి ఒకే కంపెనీస్ రెండిట్లో ఉంటాయి. మీరు దాంట్లో కొనుక్కొచ్చి దీంట్లో అమ్మేయచ్చు, దీంట్లో కొనుక్కో దాంట్లో అమ్మేయచ్చు. అవి ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడు చేయకూడదు అని కూడా నేను చెప్తాను. ఓకే, లాట్ ఆఫ్ డౌట్స్, ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ పర్సనలీ. ఓకే, ఈ రికార్డింగ్ అనేది నేను ఇట్లాగా మీకు మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. టేక్ కేర్, బాయ్.